ఓకే. సో వాట్ ఈస్ అవర్ టుడేస్ ఎజెండా? ఏంటి మన టుడే ఎజెండా ఏంటి? ఓకే అనేది అయితే నేను క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తా. ఇక్కడ మీరు అయితే చూడొచ్చు. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే గూగుల్ యాడ్స్. ఏంటి? గూగుల్ యాడ్స్ గురించి అయితే మనం ఏంటంటే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. సో ఏంటి మనం ఏంటంటే గూగుల్ని అయితే విన్నాం కానీ సంవత్సరాల పొడవు నుంచి యాడ్స్ ఏంటి ఎక్స్ట్రాగా ఈ పదం ఏదో వచ్చింది కొత్తగా, యాడ్స్. ఓకే ఏంటి? సో యాడ్స్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ఎవన్ మార్కెటింగ్. మనం ఎన్ని సంవత్సరాలుగా ఈ గూగుల్ అనే దాన్ని ఉపయోగించినాం కానీ ఈ గూగుల్ నుంచి ఏంటంటే ఎలా సెటిల్ అవ్వాలి, ఓకే, ఎలా ఒక జాబ్ తెచ్చుకోవాలి, ఎలా ఈజీగా కస్టమర్స్ని తెచ్చుకోవాలి, ఇలాంటి ప్రొసీజర్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ సంవత్సరాల పొడుగు, ఇప్పుడు కాదు ఏదో ఇప్పుడు వచ్చుంటే ఓకే. సో ఇప్పటికి ఒక 10 సంవత్సరాల నుంచి ఏంటంటే మార్కెట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే. సో నేను ఆల్రెడీ ఏంటంటే 8 ఇయర్స్ నుంచి ఇందులోనే అయితే ఉన్నా. ఓకే, 8 ఇయర్స్ నుంచి ఇదే గూగుల్ నుంచి ఏంటంటే నేను ఏంటంటే సెటిల్ అయ్యేసి ఆ కంపెనీని కూడా నా ఓన్ కంపెనీని దీన్ని ఉపయోగించే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఉండే పర్టికులర్ వాటి నుంచే నేనైతే రన్ అయితే చేస్తాను. కానీ ఈ రోజుకి ఏంటంటే ఇదే గూగుల్ని ఇంకా సెర్చ్ చేసే దాంట్లోనే ఉండిపోయినాం కానీ ఈ గూగుల్ని ఉపయోగించుకొని మనం ఎలా సెటిల్ అవ్వాలని తెలియట్లా. నేను క్లియర్గా ఏంటంటే ఓకే ఎలా మీరు జాబ్ తెచ్చుకోవచ్చు, ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు, అలానే ఎలా కస్టమర్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఒక బిజినెస్ అయితే మీకు ఒక బిజినెస్ ఉంది అంటే మీరు ఇది ఉపయోగించట్లేదు ఇప్పటికీ అంటే మీరేంటంటే ఎన్నో లక్షల రూపాయలు ఏంటంటే నష్టపోయారు అని అర్థం. ఓకే. సో కాబట్టి మనం ఏంటంటే ఈ పర్టికులర్ గూగుల్ని ఒకటే అర్థం చేసుకోకుండా ఇప్పుడు గూగుల్ యాడ్స్ అనే దాన్ని అర్థమైతే చేసుకుందాం. వాట్ ఈస్ గూగుల్ యాడ్స్? మన కాన్సెప్ట్ ఎవ్రీ టైం వచ్చేసి వాట్ ఈస్ ది కాన్సెప్ట్? ఓకే. వై వీ నీడ్ టు డూ ది కాన్సెప్ట్, when we need to do the concept, finally how to do the concept. So this is how we going to discuss each and every particular one. Now we are in the Google ads, right? So how we going to learn? We are going to learn what is the Google ads, why we need to do okay Google ads, when we need to do Google ads, and finally how to do the Google ads. ఇలా మనం ఏంటంటే నేర్చుకుంటూ కానీ ఏదైనా ఒక టాపిక్ని కానీ వెళ్ళాము అంటే దెన్ 100% ఏంటంటే ఆ పర్టికులర్ దాన్ని మన ఓన్ హ్యాండ్స్తో మనం అయితే చేసుకోగలుగుతాం. ఓకేనా? సో కాబట్టి మన పర్టికులర్ సెషన్స్ని ఇలా ప్లాన్ అయితే చేసినాం. నౌ లెట్స్ జంప్ ఇన్ టు ది వాట్ ఈస్ గూగుల్ యాడ్స్. వాట్ ఈస్ గూగుల్ యాడ్స్? సో లెట్ మీ రైట్ ది డెఫినేషన్ ఫస్ట్. గూగుల్ యాడ్స్ ఈజ్ an ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్. సో గూగుల్ యాడ్స్ అనేది ఏంటంటే ఒక ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్. ఓకే. సో ఒక పర్టికులర్ ఓకే ఏదైనా కానీ మనం ఏంటంటే ఒక బిజినెస్ అనేది తీసుకుంటే ఓకే ఇన్ కేస్ మీరు ఒక జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే కొట్టాలి అనుకుంటే ఈ స్కిల్ నేర్చుకొని, అలానే మనీ ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే మీరు వెళ్ళేసి పని చేయాల్సింది ఒక కంపెనీ కిందే. 16 సంవత్సరాలు చదువుకునింది మనం ఏంటంటే వెళ్ళేసి ఒక కంపెనీలో పని చేయడానికి ఆ కంపెనీ రిక్వైర్మెంట్ని మనం అర్థం చేసుకొని దాన్ని మన స్కిల్స్గా ఏర్పరచుకుంటే అందులో జాబ్ చేయగలుగుతాం. సో ఆ కంపెనీ ఎవరు రన్ చేస్తూ ఉంటారు? ఎవరైతే బిజినెస్లు పెట్టుకుంటారో వాళ్ళే రన్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఆ బిజినెస్ పెట్టుకోండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో, సో ఈ కంపెనీకి ఫైనల్గా వచ్చేసి కస్టమర్స్ అనే వాళ్ళు కావాలి. సో ఈ కస్టమర్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ కస్టమర్స్ అనే వాళ్ళు ఎక్కడ అవైలబుల్ ఉంటే ఆ ప్లేస్లోకి వెళ్ళేసి కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ చేయాలి అని అయితే అనుకుంటారు. ఓకేనా? సో 40 సంవత్సరాల నుంచి ఏంటంటే ఒక ఎరా అయితే జరిగింది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఓకే. సో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఈ ఎరా అనేది ఏంటంటే నెక్స్ట్ ఒక 40 సంవత్సరాలకి ఏంటంటే ఈజీగా ఏంటంటే మీ లైఫ్ని చేంజ్ చేసుకునే ఒక పర్టికులర్ ఆపర్చునిటీ. ఓకే. ప్రీవియస్ అంతా మనం ఒకలాగా ఉన్నాం. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఎన్నో మనకు అందుబాటులోకి అయితే వచ్చేసినాయి. కాబట్టి కంపెనీ రిలేటెడ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్లో ఉండే ఏదైతే గూగుల్ ఉందో ఆ గూగుల్లో జనాలు ఏంటంటే ఉంటున్నారు. కాబట్టి ఆ గూగుల్లో ఉండే జనాల్ని తెప్పించుకోవడానికి ఓకే ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఆ స్పెసిఫిక్ దాన్ని ఉపయోగిస్తుంది. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ కంపెనీ. ఈ కంపెనీ రిలేటెడ్ ఎవరున్నారు? దెర్ ఈజ్ ఏ కస్టమర్స్. ఈ కస్టమర్కి ఏమన్నా ఒకటి కావాలి అంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు? మాట ఎత్తితే ఏంటంటే గూగుల్కి వెళ్ళిపోతాడు. గూగుల్లో ఏం చేస్తాడు? సెర్చ్ చేస్తాడు. ఈ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఈ కస్టమర్ ఒకటి వెతుకుతున్నాడు అంటే ఎవరిని వెతుకుతూ ఉన్నట్టు? ఎవరైతే ఇస్తూ ఉన్నారో, ఎవరైతే అమ్ముతూ ఉన్నారో ఓకే వాళ్ళనే వెతుకుతూ ఉన్నాడు అని అర్థం. సో ఇప్పుడు ఈ గూగుల్లో ఈ కస్టమర్ ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఓకే ఎవరి రిజల్ట్స్ అయితే వస్తాయో
ఓకేనా, ఏ కంపెనీ రిజల్ట్స్ అయితే ఇక్కడైతే వస్తాయో ఆ కంపెనీకి ఏంటంటే ఈ కస్టమర్ ఏంటంటే దక్కుతాడు. ఈ కస్టమర్ ఏంటంటే దక్కుతాడు. కాబట్టి గూగుల్ రిలేటెడ్ దాంట్లో కస్టమర్ని వెతికే వాళ్ళు పెరిగిపోయినారు కాబట్టి, సో గూగుల్లో ఉండే కస్టమర్ని ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు తెచ్చుకోవాలి, తెచ్చుకోకపోతే మన కంపెనీలు నడవవు అనేసి ఏంటంటే ఆ కంపెనీలు రన్ చేసే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళందరూ కూడా ఈ గూగుల్లో ఎవరైతే ఒక కస్టమర్ సెర్చ్ చేస్తాడో, సెర్చ్ చేసినప్పుడు ఈ రిజల్ట్స్ లో వచ్చేసి కంపెనీ రిజల్ట్స్ ఏంటంటే చూపించుకోవడానికి ఉపయోగించేదే ఏంటి అంటే గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్. సో ఇందులోనే మనకి ఎస్ఈఓ ఉంటాయి, అలానే గూగుల్ యాడ్స్ అయితే ఉంటది. సో రెండిటికి డిఫరెన్స్, అలానే ఏంటంటే గూగుల్ యాడ్స్ రిలేటెడ్ క్లియర్ కట్ ఐడియా ఏంటంటే ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నా. ఓకే, సో లెట్ మీ టేక్ యూ టు ది వన్ లైవ్ అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు ఏంటంటే నేను ఒక పర్టికులర్ బిజినెస్ రిలేటెడ్ ఇక్కడ సెర్చ్ చేస్తున్నా. ఏంటి, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాదే ఒక పర్టికులర్ బిజినెస్ ఉంది. ఓకే, ఈ బిజినెస్ కి ఏంటంటే ఇంటీరియర్ చేయాలి. ఏంటి, ఇంటీరియర్. సో ఇప్పుడు నేను ఇంటీరియర్ కావాలి అనేసి ఎవరిని పడితే వాళ్ళని అడుగుతూ అయితే ఉండను ముందులాగా. నాకేంటంటే కొద్దిగా గొప్ప ఏంటంటే ఒక నాలెడ్జ్ అయితే ఉంది, మీకేంటంటే ఆ పర్టికులర్ నాలెడ్జ్ ఉంది కదా, సేమ్ అలానే నాకు కూడా ఒక నాలెడ్జ్ ఉండడం వల్ల ఎవరినో అడిగేది ఎందుకు అనేసి నేనేంటంటే ఇంటీరియర్ డిజైన్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని కొడతా. సో ఎప్పుడైతే ఇంటీరియర్ డిజైన్ సర్వీసెస్ అని హైదరాబాద్ అని కొడతానో అప్పుడేంటంటే నాకు ఏవైతే టాప్ లో రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ కి నేను వెళ్ళిపోయేసి ఓకే ఎంక్వైరీ అయితే చేస్తా. ఓకేనా, సో ఇప్పుడు మీరేంటంటే ఇలా సెర్చ్ చేసినప్పుడు మీకు గూగుల్ వచ్చేసి AD1, AD2, ఓకే, AD3, AD4 అనేసి ఏంటంటే 4 అడ్వర్టైజ్మెంట్లను అయితే చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు షో అడ్వర్టైజ్మెంట్స్. ఇది మనకు తెలియదు. ఓకే, మనం ఏం చేస్తాము, గూగుల్ ఇక్కడ ఉంది. సో ఇది సెర్చ్ బాక్స్, ఇది సెర్చ్ బాక్స్. ఈ సెర్చ్ బాక్స్ లో వచ్చేసి ఆ లైన్ ఏదైతే ఉందో అది ఒక సెర్చ్ బాక్స్ అనుకోండి. ఈ సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళేసి మనం ఏది కావాలంటే అది సెర్చ్ చేస్తాం. ఒక ఓపెన్ ప్లాట్ కావాలంటే ఓపెన్ ప్లాట్స్ అనేసి, లేదు అంటే మనకు స్కూల్స్ కావాలి అంటే స్కూల్స్ అనేసి, ఇంటీరియర్ కావాలి అంటే ఇంటీరియర్ అనేసి, ఓకే, ఏది కావాలి అంటే ఒక వాషింగ్ మిషన్ రిపేర్ అయ్యింది అంటే వాషింగ్ మిషన్ రిపేర్ అనేసి అన్నిటికీ కూడా గూగుల్నే ఉపయోగిస్తాం. అవునా కదా? మరి ఇప్పుడు గూగుల్లో మనం ఓపెన్ ప్లాట్ కోసం వెతుకుతున్నామంటే వెతికే పర్సన్ మనం ఏంటంటే ఎవరి కోసం చూస్తున్నాం, ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ కోసం, సెల్లర్ కోసం. మనం బయ్యర్ కదా, మనం వెతుకుతున్నామంటే అమ్మే వాళ్ళ కోసం చూస్తున్నాం. స్కూల్స్ ని వెతుకుతున్నామంటే ఎవరైతే స్కూల్స్ నడుపుతున్నారో వాళ్ళ కోసం చూస్తున్నాం. సో ఇంటీరియర్ అనుకుంటే ఇంటీరియర్ సర్వీస్ ఇచ్చే వాళ్ళ కోసం చూస్తున్నాం. వాషింగ్ మిషన్ అని సెర్చ్ చేస్తే వాషింగ్ మిషన్ రిపేర్ చేసే వాళ్ళ కోసం చూస్తున్నాం. ఇలా ప్రతి దాన్ని కూడా ఏంటంటే మనం ఇక్కడ ఒకటి సెర్చ్ చేస్తున్నామంటే దానికి ఎవరైతే ఓకే సెల్లర్ ఉంటాడో ఆ సెల్లర్ని అయితే వెతుకుతున్నాం. ఇప్పుడేంటంటే మీరు ఇక్కడ కస్టమర్ వెతికే పర్సన్ బయ్యర్. సో ఇక్కడ ఏంటంటే రిజల్ట్స్ వచ్చేది ఏంటంటే సెల్లర్వి. ఈ సెల్లర్ని ఏంటంటే ఈ టాప్ లో ఉంచేలాగా ఎవరు చెయ్యొచ్చు అంటే వి. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎవరు చేస్తాం? వి క్రియేట్ యాడ్స్. ఓకే, మనం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లనే క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లైక్ ఫర్ దీస్ పర్టికులర్ వన్ దెర్ ఆర్ నో అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ దీనికి అడ్వర్టైజ్మెంట్స్ అయితే లేరు. సో నేనేంటంటే ఐఎమ్ గోయింగ్ టు ది అదర్ వన్, ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్. సో ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే నాకు ఏమొచ్చినాయండి? దెర్ ఈజ్ ఏ స్పాన్సర్. ఇక్కడ చూడండి, స్పాన్సర్ అని అయితే వచ్చిందా? అలానే ఎక్కడ చూడండి, స్పాన్సర్ అని అయితే వచ్చిందా? రెండోది ఇది, ఇది ఫస్ట్ది, ఇది రెండోది. అలానే ఏంటంటే ఇక్కడ ఒక స్పాన్సర్ అయితే వచ్చిందా? ఇది మూడోది. అలానే ఇక్కడ ఒక స్పాన్సర్ అయితే వచ్చింది దానికన్నా కింద. ఇది ఎన్నోది? నాలుగోది. ఈ నాలుగు కన్నా కింద మీకు స్పాన్సర్స్ ఇంక ఉండవు. ఓకేనా, ఇంకా 10 రిజల్ట్స్ ఏంటంటే నార్మల్ ఉంటాయి. ఏముంటాయి? నార్మల్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే నలుగురు వచ్చేసి అడ్వర్టైజర్స్ కనిపించుకోవచ్చు. ఇప్పుడు మీరే ఉన్నారు, ఇది నేర్చుకున్నారు, ఈ స్పాన్సర్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నారు. మీరేంటంటే మీ చుట్టుపక్కల ఒక బిజినెస్ పర్సన్ ఉన్నాడు, ఆ బిజినెస్ పర్సన్ కి ఇంటర్నెట్ నుంచి కస్టమర్లు కావాలా? ఆఫ్లైన్ లో రారు, అయిపోయింది కథ. ఆఫ్లైన్ అంతా అయిపోయింది లాస్ట్ 40 సంవత్సరాల నుంచి. ఇంకా ఆన్లైన్ నుంచి కస్టమర్ని తెప్పించుకోవాలంటే కస్టమర్ గూగుల్లో వెతికేటప్పుడు ఆ చుట్టుపక్కల మీకు మీ చుట్టుపక్కల ఉండే బిజినెస్ పర్సన్ ఉన్నాడు కదా, ఆ పర్సన్ ఈ ఆన్లైన్ లో వెతికే కస్టమర్ ని ఈ బిజినెస్ పర్సన్ కస్టమర్ గా తెప్పించుకోవాలి అంటే మధ్యలో మీరు హెల్ప్ చేయాలి ఆ పర్సన్ కి. మీరు హెల్ప్ చేసి ఏం చేస్తారంటే ఈ బిజినెస్ పర్సన్ ఉన్నాడుగా మీ చుట్టుపక్కల ఉండే పర్సన్, ఆ పర్సన్ ఇక్కడ కనిపించేలాగా చేస్తారు.
ఇక్కడ కనిపించే ఏదైతే ఉందో ఇక్కడ నేము, ఇక్కడ కనిపించే వీటన్నిటిని నెక్స్ట్ ఒకే 2 రోజుల్లో ఇది మీతో క్రియేట్ చేపిస్తాను నేను. ఓకే, ఇక్కడ కనిపించే ఏదైతే హెడ్డింగ్ ఉందో, ఇక్కడ కనిపించే ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో, ఇక్కడ కనిపించే ఏదైతే లింక్ ఉందో, వీటన్నిటినీ కూడా ఎవరు క్రియేట్ చేస్తారో మనమే క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేసేది ఎక్కడ నేర్చుకుంటామంటే గూగుల్ యాడ్స్ లో అయితే నేర్చుకుంటాం. గూగుల్ని ఇలా వెతికి ఏంటంటే ఉపయోగించుకోకుండా ఇలా క్రియేట్ చేసేటివి మనం నేర్చుకుంటే, ఈ గూగుల్ అనేది ఏంటంటే ఏదో ఇండియాకి సంబంధించింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించింది కాదు. వరల్డ్నే ఏంటంటే లీడ్ చేస్తూ ఉండే ఒక కంపెనీ. ఆ కంపెనీకి సంబంధించిన స్కిల్ని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ స్కిల్ను ఉపయోగించుకొని ఏంటంటే మన చుట్టుపక్కల ఎంత మందికి కావాలంటే అంతమంది క్రియేట్ చేసి ఇవ్వచ్చు. మీరు ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుంటే ఒక జాబే చేయగలుగుతారు. కానీ ఏంటంటే ఇక్కడ జాబు చేయొచ్చు, కంపెనీలకు వెళ్ళేసి ఆ ఫ్రీ టైం ఏదైతే మీకు తర్వాత ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని మీ చుట్టుపక్కల ఉండే ఒక 5 మందికి ఇలాంటి వాటిని క్రియేట్ చేసిస్తే ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి మీరేంటంటే 15,000 రూపాయలు ఛార్జ్ అయితే చేయొచ్చు. తక్కువ కాదు, 15,000 రూపాయలు ఒక నెలకి. ప్రతి నెల కూడా పే చేస్తారు వీళ్ళు. ఎందుకంటే నెల నెల వీళ్ళకి కస్టమర్స్ కావాలి, వారం వారం కస్టమర్స్ కావాలి, రోజు రోజుకి కస్టమర్స్ అయితే కావాలి. సో అలాంటప్పుడు మీరేంటంటే 5 మందికి సర్వీస్ ఇస్తూ ఒక 15,000 ఎర్న్ చేసిన ఒక 75,000, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏదైతే ఒక జాబ్ చేస్తూ ఉంటారో అదొక 40,000 ఏంటంటే ఈజీగా వస్తుంది. సో దట్ ఈస్ హౌ యూ కెన్ ఏబుల్ టు మేక్ ది ఫస్ట్ 1,00,000 రూపీస్ ఇన్ యువర్ లైఫ్. మీరే బిజినెస్ ఓనర్ అనుకుంటే ఇంక మీ బిజినెస్కి లక్షల రూపాయలు సంపాదించేది మీకు తెలుసు. కాకపోతే ఇప్పుడేంటంటే ఆ సంపాదించేదాన్ని పోగొట్టుకోకుండా మీ కస్టమర్స్ని మళ్ళా తెప్పించుకుంటేనే ఆ పర్టికులర్ బిజినెస్ని కంటిన్యూ చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే కస్టమర్ ఎడ్ సెర్చ్ చేస్తున్నాడు, ఇక్కడ కనిపించేలాగా చేస్తాం ఫస్ట్ వన్. లేకపోతే ఎక్కడ కనిపించేలాగా చేస్తాం, ఎక్కడ కనిపించేలాగా చేస్తాం. ఈ నాలుగిట్లో ఏదో ఒక ప్లేస్ లో మనది కనిపిస్తుంది. మందే టాప్ లోనే ఉంటుందని కాదు. ఓకే, టాప్ లోనే ఉండాలి అంటే ఏ ఏ స్ట్రాటజీలు ఫాలో అవ్వాలో కూడా నేను చెప్తా. ఓకేనా. సో ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత 4వ ప్లేస్ లో ఇలా ఈ 4 ప్లేసుల్లో ఏదో ఒక పర్టికులర్ ప్లేస్ లో మనం ఏంటంటే 100% ఉండేలాగా ఏదైతే ప్రొసీజరు స్ట్రాటజీలు అయితే ఫాలో అవ్వాలో వాటిని మనం అయితే తెలుసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు 4 ఉన్నాయి కదా, 1 2 3 4. సో ఈ 4 కూడా స్పాన్సర్స్ అయిన తర్వాత కింద ఏమన్నా యాడ్స్ ఉన్నాయేమో చూడండి. ఉందా స్పాన్సర్ అని? లేదు. స్పాన్సర్ ఉందా? లేదు. స్పాన్సర్ ఉందా? లేదు. ఓకే. సో స్పాన్సర్ ఉందా? లేదు. స్పాన్సర్ ఉందా? లేదు. సో మీకేంటంటే 4 టాప్ ఏంటంటే స్పాన్సర్స్ అయితే ఉంటాయి. ఓకే. సో అప్పుడేంటంటే ఈ నాలుగిట్లో మనం ఎవరికైతే పని చేస్తూ ఉంటామో, ఏ కంపెనీలో జాయిన్ అయి ఉంటామో, ఏ బిజినెస్ పర్సన్కి సర్వీస్ ఇస్తూ ఉంటామో ఆ పర్సన్ది 4గిట్లో ఉండేలాగా మనం చూసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే లైక్ స్కూల్స్ నియర్ మీ అని నేను ఇలా సెర్చ్ చేస్తా. సో సెర్చ్ చేసినప్పుడు ఇప్పుడు స్కూల్స్ ఎవరన్నా రన్ చేస్తారంటే నౌ ఇట్ ఈస్ ఏ సీజన్. సో అడ్మిషన్స్ కావాలి. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్కూల్స్ నియర్ మీ అనే దాన్ని, ఓకే, స్కూల్స్ ఇన్ హైదరాబాద్, ఓకే, ఇలా ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు సో ఆ స్కూల్ పర్సన్ ఏంటి, ఎవరైతే పేరెంట్స్ ఇలా సెర్చ్ చేస్తూ ఉంటాడో ఆ సెర్చ్ చేసే పర్సన్కి ఈ స్కూల్ కనిపించాలి అనుకుంటాడు. అప్పుడు ఈ పర్టికులర్ పేరెంట్కి ఈ స్కూల్ రన్ చేసే పర్సన్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా. పేరెంట్ గూగుల్కి వెళ్తున్నాడు, మరి ఈ గూగుల్లో ఇప్పుడు ఈ స్కూల్ కూడా కనపడాలి కదా. మరి వీళ్ళిద్దరికి గ్యాప్ ఉండే దాన్ని మనం ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్ అనే దాని ద్వారా ఫిల్ అయితే చేస్తాం. ఈ గూగుల్ అనే దాన్ని ఉపయోగించుకొని ఈ గూగుల్ యాడ్స్ అనే దాన్ని మనం ఏంటంటే క్రియేట్ అయితే చేసి ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తాం. ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫైనల్గా ఈ పర్టికులర్ కంపెనీ ఎవరైతే రన్ చేస్తున్నారో, ఈ బిజినెస్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి కస్టమర్స్ అనే వాళ్ళు వస్తారు. కాబట్టి ఆ బిజినెస్ అనేది గ్రో అయితే అవుతుంది. ఆ బిజినెస్ గ్రో అవ్వడానికి కారణమే మనం కాబట్టి, ఓకే, మనం క్రియేట్ చేస్తేనే వాళ్ళకి కస్టమర్ వస్తారు. కాబట్టి మనకు కూడా ఓకే డబ్బులు ఏంటంటే ఆ పర్సన్ పే అయితే చేస్తాడు. దిస్ ఈస్ ద వర్క్ వీ గోయింగ్ టు డూ వన్స్ ఆఫ్టర్ వీ లెర్న్ దిస్ పర్టికులర్ ప్రొసీజర్. సో ఇప్పుడేంటంటే మీకు గూగుల్ యాడ్స్ వల్ల ఏం చేస్తామని ఒక క్లారిటీ అయితే వచ్చిందా? త్రో మీ క్లియర్ ఇన్ చాట్ బాక్స్, త్రో మీ క్లియర్ ఇన్ చాట్ బాక్స్. మీకు ఎవరికైతే ఒక క్లారిటీ అయితే వచ్చిందో త్రో మీ క్లియర్. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైతే గూగుల్ యాడ్స్ అనే దాన్ని ఇప్పుడు మనం నేర్చుకోబోయే దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఓకే ఎలాంటి వాటిని క్రియేట్ చేస్తాం అనేది ఒక అర్థమైందా? త్రో మీ క్లియర్. దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. ఓకే. సో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా నేను ఏంటంటే మీకు చూపిస్తా. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇది చేయడం వల్ల ఏమవుతుంది, వై వీ నీడ్ టు డూ టు అడ్వర్టైజ్
a business and get customers. ఓకే. సో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ తెప్పించుకోవడానికి మనం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. దట్ ఈస్ ద రీజన్ వై వీ నీడ్ టు డూ గూగుల్ యాడ్స్. ఎందుకు మనం గూగుల్ యాడ్స్ చేయాలి? కస్టమర్స్ తెప్పించుకోవడానికి. ఎప్పుడు చేయాలి? కస్టమర్స్ ఎప్పుడైతే కావాలి అనుకున్నా అప్పుడు చేయాలి. కస్టమర్స్ ఎప్పుడైతే ఒక కంపెనీకి కావాలి అనుకున్నా అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్ట్ చేసినప్పుడు అంతా మనం కావాలి. ఓకే. ఆ కంపెనీకి రోజు కస్టమర్ కావాలంటే రోజు మనం ఏంటంటే ఈ పట్ల ప్రొసీజర్ని అయితే సెటప్లు అయితే చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ వన్, హౌ టు డూ గూగుల్ యాడ్స్. ఎలా చేస్తాం ఇది? సో ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఎలా చేయాలి అనే దానికన్నా తెలుసుకునే ముందు ఏమేమి కావాలి వీటికి. ఫస్ట్ ఏంటంటే వీ నీడ్ వన్ జీమెయిల్. ఓకే. జీమెయిల్ ఏంటంటే క్రియేట్ అయితే చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. సో వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ జీమెయిల్ నుంచి మనం ఏంటంటే గూగుల్ యాడ్స్ అకౌంట్ని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే. సో లెట్ మీ షో యూ. సో ఇప్పుడు ఏంటంటే నేను మిమ్మల్ని ఒక గూగుల్ యాడ్స్ అకౌంట్కి అయితే తీసుకొని అయితే వెళ్తాను. సింప్లీ ఏంటంటే గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ యాడ్స్ అని అయితే సెర్చ్ అయితే చేయండి. వన్స్ సెర్చ్ చేసిన తర్వాత ఓకే, యూ పీపుల్ గోయింగ్ టు సీ గూగుల్ యాడ్స్ హియర్. ఓకే, క్లిక్ ఆన్ దిస్ వన్. వన్స్ యూ క్లిక్ ఆన్, ఓకే, సో క్లిక్ ఆన్ ది సైన్ ఇన్. సో వన్స్ మీరు సైన్ ఇన్ అని క్లిక్ చేస్తే మీకు ఫ్రెష్ అకౌంట్ కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఓకే, న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేసి స్విచ్ గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేసి ఈ రెండు ఆప్షన్స్ చూస్తారు. నాకు ఆల్రెడీ చాలా గూగుల్ యాడ్స్ అకౌంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్కి ఏంటంటే ఉన్నాయి కాబట్టి నాకు ఈ అకౌంట్లు అన్నీ కూడా చూపిస్తుంది. ఓకే, మీరేం చేయాలి? సో యూనిట్ టు సెలెక్ట్ ది న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. కాకపోతే ఈ గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ₹500 ఏంటంటే రీఛార్జ్ అయితే చేసుకోమని అయితే చెప్తాది ఉపయోగించడానికి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ఫ్రీ అంటే చాలు ఎగబడిపోతాం. మనకు తెలిసిందే కదా, మనంతా హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ఫ్రీ అంటే చాలు వచ్చేస్తాం. ఇలా అందరూ కూడా వస్తారు, ఫ్రీ అకౌంట్లు క్రియేట్ చేస్తారు, దాన్ని వాడరు. ఇలా ఏదైనా గూగుల్ యాడ్స్ అనేది ఒక సిటీకో ఏదో స్టేట్కి సంబంధించింది అయితే ఒక 1000 2000 క్రియేట్ అవుతాయి అనుకోవచ్చు. ఈ ప్రపంచం మొత్తం ఏంటంటే గూగుల్ యాడ్స్ అకౌంట్ని ఉపయోగిస్తే ఎన్ని లక్షల అకౌంట్లు క్రియేట్ అవ్వాలి ఒక రోజుకి. అందుకోసమే ఈ ఫ్రీ పీపుల్ అందరినీ కూడా పక్కన పడేద్దాం అనేసి ఏంటంటే సో ఒక ₹500 ఏంటంటే రీఛార్జ్ అయితే పెట్టింది. ఓకే, సో అది మళ్ళీ మీరు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడేంటంటే నేను మీకు ఎలా క్రియేట్ చేయాలో చేసేది చూపిస్తూ అలానే మీరు ఆ ₹500 రీఛార్జ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా ప్రాక్టీస్ చేసేటప్పుడు మన సైడ్ నుంచి ఏంటంటే మనము ఫ్రీ గూగుల్ యాడ్స్ అకౌంట్ని ఏంటంటే ప్రాక్టీస్ కోసం అయితే మనం ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. ఓకేనా? సో ఫస్ట్ నేను ప్రాసెస్ చెప్తాను, తర్వాత ఏంటంటే నాకు ఆల్రెడీ ఉన్న లైవ్ గూగుల్ యాడ్స్ అకౌంట్లోకి ఎంటర్ అయ్యేసి ఆప్షన్స్ అయితే టీచ్ చేస్తాం. ఓకే, సో క్లిక్ ఆన్ ది న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ ఫ్యూ డీటెయిల్స్. కొన్ని డీటెయిల్స్ ఏంటంటే అడుగుతుంది. సో క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ బిజినెస్ నేమ్, ఎంటర్ యువర్ బిజినెస్ నేమ్. చందు సొల్యూషన్స్. మీకు వెబ్సైట్ ఉంది అనుకుంటే వెబ్సైట్ని ఎంటర్ అయితే చేయండి. ఓకే, లేదు అనుకుంటే యూ కెన్ ఏబుల్ టు గో విత్ ది ఫోన్ నెంబర్. ఓకే, సో దట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ. సో ఎంటర్ యువర్ వెబ్సైట్. వాట్ ఈస్ యువర్ వెబ్సైట్? ఐఎమ్ టేకింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై వెబ్సైట్. నేను ఇక్కడ సింప్లీ నా వెబ్సైట్ని ప్లేస్ అయితే చేసిన. క్లిక్ ఆన్ నెక్స్ట్. మీకు వెబ్సైట్ లేదు అనుకుంటే గో విత్ ది ఫోన్ నెంబర్. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. వన్స్ యూ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఇట్ ఈస్ గోయిస్ టు ఆస్క్ యూ ఫ్యూ డీటెయిల్స్. ఓకే, సింప్లీ ఇక్కడ ఏంటంటే స్కిప్ ఉంటుంది, స్కిప్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇవన్నీ తర్వాత అయితే మనం కనెక్ట్ అయితే చేయొచ్చు. క్లిక్ ఆన్ స్కిప్ అగైన్. అగైన్ క్లిక్ ఆన్ ది స్కిప్. ఓకే, క్లిక్ ఆన్ స్కిప్ 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 అగైన్. ఓకే, లీవ్ ది క్యాంపెయిన్ క్రియేషన్. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు బిల్లింగ్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ చాలా పీపుల్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. అదేంటి అంటే సో ఇప్పుడు ఇండియా ఉంది కాబట్టి ఇండియా తీసేసుకుంది. మీరేంటంటే ఒక్కొక్కసారి మీ క్లయింట్స్ వచ్చేసి యూఎస్ వాళ్ళు కూడా రావచ్చు. మీరు ఇది నేర్చుకున్న తర్వాత అదర్ కంట్రీ వాళ్ళకు కూడా సర్వీసులు ఇవ్వచ్చు. అంత పవర్ఫుల్ అయిన ఒక టెక్నాలజీ ఇది. సో ఇక్కడ ఏ కంట్రీ రిలేటెడ్ ఆఫ్ పీపుల్కి మీరు ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేస్తున్నారో ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ అనుకుంటే ఇఫ్ పీపుల్ గో టు ది బాటమ్ ఆఫ్ ది పర్టికులర్ ఓకే సెక్షన్ యూ కెన్ సి యునైటెడ్ స్టేట్స్ అండ్ యునైటెడ్ కింగ్డమ్. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇండియా రిలేటెడ్ అకౌంట్ ఇండియా పీపుల్కి క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇండియా పెట్టుకున్నా. మస్ట్ అండ్ షుడ్ ఇది చెక్ చేసుకోండి. వేరే అనుకుంటే వేరేదైతే సెలెక్ట్ చేయండి. అండ్ టైమ్ జోన్ అనేది 5:30 ఇండియన్ రూపీస్. సింప్లీ కీప్ దిస్ వన్, క్లిక్ ఆన్ ది కంటిన్యూ. And once you click on the continue, it is going to ask you the some payment details. Okay, payment
డీటెయిల్స్. ఇక్కడ చూడండి, డిఫాల్ట్ గా కార్డ్ అయితే ప్రీవియస్ దాంట్లో నేను యాడ్ చేసిన కాబట్టి తీసేసుకుంది. సో ఇవి క్లిక్ ఆన్ సబ్మిట్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ అస్ టు యాడ్ ది మినిమం ఆఫ్ ది ₹500. ₹500 యాడ్ చేస్తే నేను లైవ్ అకౌంట్ లోకి అయితే ఎంటర్ అయితే అవ్వచ్చు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో మీరేంటంటే మీ ఓన్ పర్టికులర్ బిజినెస్ దానికి ప్రాసెస్ చేస్తున్నారు అనుకుంటే ఒక 500 ఫస్ట్ ఏంటంటే రీఛార్జ్ అయితే చేసుకొని అకౌంట్ లోకి అయితే ఎంటర్ అయితే అవ్వండి. ఓకే, ఇక్కడ మీరేంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ చూడండి, గూగుల్ ఏంటంటే ఇలాంటి స్మాల్ స్మాల్ బిజినెస్ ఆఫ్ పీపుల్ ని ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళ బిజినెస్ ఆన్లైన్ లో ఏంటంటే గ్రో చేసుకోవడానికి గూగుల్ ఓకేనా ₹60,000 ఓకే మనకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ₹1,20,000 ఖర్చు పెట్టండి ఫస్ట్ మీ ఓన్ డబ్బులు, నేను మీకు ఒక ₹60,000 ఫ్రీగా ఇస్తా. ఓకేనా, మళ్ళీ మీరు అడ్వర్టైజ్మెంట్ అయితే దాంతో చేసుకోవచ్చు అని అయితే చెప్తాంది. కాకపోతే మనం ఏంటంటే ఇక్కడ ఏదైతే టైం పీరియడ్ ఉందో ఆ టైం పీరియడ్ లోపలే ₹1,20,000 ఖర్చు పెట్టాలి. సో నిజంగా అంత ఖర్చు పెడతారంటే, సో 1,20,000 అనేది చాలా అంటే చాలా తక్కువ బిజినెస్ ఆఫ్ పీపుల్కి. ఓకే, ఆల్మోస్ట్ ఏంటంటే మనం ఏదైతే రన్ చేసే కొన్ని అడ్వర్టైజ్మెంట్ అకౌంట్స్, సో ఒక రోజుకే ఏంటంటే 15,000 నుంచి ఒక ₹20,000 స్పెండ్ చేసే అకౌంట్స్ అయితే ఉన్నాయి. అలాంటప్పుడు థింక్ అబౌట్ ఇట్, ₹4 lakhs to ₹5 lakhs 1 month. ఒక నెలకి ఏంటంటే 4 లక్షల నుంచి ఒక ₹5 లక్షల ఏంటంటే కంపెనీ వాళ్ళు స్పెండ్ చేస్తారు. ఆ కంపెనీకి ఏంటంటే కస్టమర్స్ ని తెప్పించడానికి, మళ్ళీ కస్టమర్స్ దగ్గర నుంచి కంపెనీకి డబ్బులు వస్తాయి కదా. దట్ ఈస్ ద థింగ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇఫ్ యూ పీపుల్ క్లిక్ ఆన్ ది ఓకే సబ్మిట్, ఇట్ ఈస్ గోయింగ్ టు షో యూ వన్ ఎర్రర్. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు షో వన్ ఎర్రర్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్, ఇట్ ఆస్క్ మీ టు యాడ్ ది పేమెంట్. చెక్ ఇట్ అవుట్, యాడ్ మాన్యువల్ ఓకే పేమెంట్ అమౌంట్. సో ఇక్కడ ఏంటంటే మనము ఇది సెలెక్ట్ చేసుకొని అండ్ సింప్లీ యూ పీపుల్ నీడ్ టు యాడ్ 500. ఇక్కడ చూడండి, దానికన్నా తక్కువ ఇస్తే తీసుకోదు. చెక్ ఇట్ అవుట్, అమౌంట్ మస్ట్ బి అట్లీస్ట్ ₹500, 500 యాడ్ చేయాలి. సో క్లిక్ ఆన్ కంటిన్యూ అండ్ యాడ్ యువర్ పేమెంట్ డీటెయిల్స్. ఇక్కడ మీకు పేమెంట్ డీటెయిల్స్ అయితే యాడ్ అయితే అయ్యి ఉండవు. క్లిక్ ఆన్ దిస్ వన్, యాడ్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్. ఓకే, యాడ్ యువర్ కార్డ్ డీటెయిల్స్ అండ్ యాడ్ ది ₹500 ఓవర్ హియర్. సో వన్స్ ఆఫ్టర్ యూ యాడ్, క్లిక్ ఆన్ ది సబ్మిట్, యూ గోయింగ్ టు గెట్ వన్ ఓటీపీ. ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేస్తే మీ అకౌంట్ ఏంటంటే యాక్టివేట్ అయితే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏంటంటే గూగుల్ యాడ్స్ అకౌంట్ని ఏంటంటే క్రియేట్ అయితే చేశారు. క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ అకౌంట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏ ఆప్షన్స్ ఉన్నాయి అనేది లైవ్ లో అకౌంట్లో అయితే నేనైతే షోకేస్ అయితే చేస్తాను. ఓకే, సో లెట్ మీ గో టు ది వన్ ఆఫ్ ది గూగుల్ యాడ్స్ అకౌంట్. Let me go to the one of the Google Ads account. Here you can see it is one of the live Google Ads account. Once మీరు క్రియేట్ చేసిన తర్వాత ఈ పేజ్ ని అయితే మీరు అయితే చూస్తారు. ఓకే, ఇక్కడ కనిపించే ఏదైతే పేజ్ ఉందో ఈ పేజ్ ని ఏంటంటే మీరు చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ అన్ని ఆప్షన్స్ ని స్టార్టింగ్ టైంలోనే ఏంటంటే కన్ఫ్యూజన్ గా ఉండాల్సిన అవసరం లేకుండా సింపుల్ వేలో అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఓకే ఈజీగా ఈ గూగుల్ యాడ్స్ ని అర్థం చేసుకుంటూ ఓకే బెటర్ గా మనం వీటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు ఎలా వెళ్ళాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే దెర్ ఈజ్ ఏ క్యాంపెయిన్. సో ఇక్కడ మీకు క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, యాడ్స్ అనేసి ఏంటంటే మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే, ఏ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్ తీసుకున్నా మూడు ఆప్షన్స్ ఏంటంటే ఉంటాయి. క్యాంపెయిన్, సో ఈ క్యాంపెయిన్ అనేది మనం ఏంటంటే గూగుల్ యాడ్స్ని ఫస్ట్ ఎందుకోసం క్రియేట్ చేస్తున్నాం, ఒక బిజినెస్ ఉంది అంటే ఆ బిజినెస్కి ఏంటంటే కస్టమర్స్ని తెప్పించడానికి. ఓకే, ఒక బిజినెస్ ఉంటే ఆ బిజినెస్కి కస్టమర్స్, ఈ కస్టమర్స్ తెప్పించేటప్పుడు చాలా గోల్స్ ఉంటాయి బిజినెస్ ఆఫ్ పీపుల్కి. ఈ గోల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మనం ఏంటంటే ఈ క్యాంపెయిన్లోనే క్రియేట్ అయితే చేస్తాం. వాట్ వీ సెలెక్ట్ ఇన్ ది క్యాంపెయిన్, గోల్. మనం ఏదన్నా ఒక పని చేస్తున్నామంటే అది చేసిన తర్వాత ఏ రిజల్ట్స్ వస్తాయి, ఏ రిజల్ట్స్ కోసం చేస్తున్నా మనకే తెలియదు అనుకో, మనం చేసి వేస్ట్. ఇప్పుడు మనం ఈ 60 days డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ని నేర్చుకుంటున్నాం. నేర్చుకొని ఏం చేద్దామని, ఇదే వాటిని ఉపయోగించుకొని ఎవరికైతే ఇవి కావాలో ఈ సర్వీసెస్ వాళ్ళందరికీ సర్వీస్ ఇచ్చి డబ్బులు సంపాదించాలి. అది మన గోల్. ఓకేనా, అలానే ఏంటంటే ఒక జాబ్ తెచ్చుకోవాలి దీంతో, అది మన గోల్. అలానే ఈ ప్రాసెస్ నుంచి ఉపయోగించుకొని బిజినెస్ను గ్రో చేయాలి, కస్టమర్స్ని ఈజీగా తెచ్చియాలి, అది మన గోల్. సో ఇలా ఏదైనా ఒక అడుగు వేస్తున్నామంటే ఆ గోల్ మనకైతే తెలుస్తుంది. ఆ పర్టికులర్ క్యాంపెయిన్ కూడా క్రియేట్ చేసేటప్పుడు ఎందుకోసం క్రియేట్ చేస్తున్నామో ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్ పంపిస్తుంది, లేదు అంటే పంపించదు. ఓకే, దట్ ఈస్ ద వన్ అబౌట్ ది గోల్ క్యాంపెయిన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ గ్రూప్ అని అయితే ఉంటుంది. ఏంటి సెకండ్ వన్, సెకండ్ ఏముంటది, యాడ్ గ్రూప్. సో ఈ యాడ్ గ్రూప్ లో వచ్చేసి గోల్ ని అచీవ్ చేయడానికి ఓకే మనకేంటంటే ఎలాంటి ఆడియన్స్ అయితే కావాలో సో అలాంటి ఆడియన్స్ ని ఎక్కడ మనం ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. అందరూ ఉంటారు, ప్రపంచం అంతా కూడా ఏంటంటే ఇక్కడ ఉంటది. చిన్న పిల్లల నుంచి ఏంటంటే
ఓకే, పెద్దవాళ్ళ వరకు, ఓకే, చదువుకున్న వాళ్ళ నుంచి చదువుకోకుండా ఉండే వాళ్ళ వరకు, ఓకే, సో పూర్ పీపుల్ నుంచి రిచ్ పీపుల్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఈ ఆడియన్స్ లో అయితే ఉంటది. ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సినట్టు మనం ఫిల్టర్ చేసి టార్గెటెడ్ ఆడియన్స్ ని టార్గెటెడ్ ఆడియన్స్ ని మనం ఏంటంటే బయటకైతే తీసుకుంటాం. టార్గెటింగ్ ఆడియన్స్ మనకు కావాల్సిన వాళ్ళని, ఈ గోల్ని అచీవ్ చేయడానికి ఎలాంటి వాళ్ళు అయితే మనకు సూటబుల్ అయితే అవుతారో, ఓకే, అలాంటి ఆడియన్స్ ని టార్గెట్ చేస్తే ఒక కంపెనీకి ఒక బిజినెస్ కి ఉండే గోల్స్ ని మనం ఏంటంటే అచీవ్ అయితే చేయగలుగుతామో వాటిని ఫిల్టర్ చేసి ఈ టార్గెటింగ్ ఆడియన్స్ ని బయటకైతే తీస్తాం. ఎక్కడ? ఈ యాడ్ గ్రూప్ లెవెల్లో. ఓకే, నెక్స్ట్ ఏంటంటే యాడ్స్ లెవెల్. సో ఈ యాడ్స్ లెవెల్లో మీరు ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఇంతకుముందు లైవ్ లో అయితే అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నారో, ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపించే బ్లూ కలర్ లో ఒక హెడ్ లైన్ ఉందా? ఈ హెడ్ లైన్ కావచ్చు, ఇక్కడ కనిపించే ఇమేజ్ ని కావచ్చు, ఇక్కడ కనిపించే ఏదైతే గ్రే కలర్ లో ఉండే, ఓకే, టూ లైన్స్ కావచ్చు, కాలర్స్ కావచ్చు, కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు, ఇక్కడ కనిపించే ఈ లింక్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కదాన్ని కూడా మనం ఎక్కడ యాడ్ చేస్తామంటే ఈ యాడ్స్ లెవెల్లో యాడ్ చేస్తాం. ఓకే, దానికి కావాల్సిన టెక్స్ట్ని, ఇమేజెస్ని, వీడియోస్ని, ఒక్కొక్క వీడియోని బట్టి ఒక్కొక్క పర్టికులర్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్కటి అడుగుతుంది. ఓకే, సో వీటన్నిటినీ కూడా యాడ్స్ లెవెల్లో మనం యాడ్ అయితే చేస్తాం. ఫైనల్గా ఏంటంటే కస్టమర్ విల్ సీ దిస్ వన్, కస్టమర్ సీ దీస్ డీటెయిల్స్. ఏదైతే ఆ టెక్స్ట్ ఉందో, ఆ ఇమేజ్ ఉందో, ఆ వీడియో ఉందో దాన్ని చూస్తాడు. కానీ ఏంటంటే ఏ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకున్నారు, ఏ గోల్ని పెట్టుకున్నాడు అనే కస్టమర్ చూడలేడు. కానీ మనకు మాత్రమే దాన్ని క్రియేట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఏ బేసిక్ థింగ్స్ యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇఫ్ యు ఆర్ ద వన్ ఎంటరింగ్ ఇన్ టు ది అడ్వర్టైజ్మెంట్ పార్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే, ఓకే, గో అండ్ క్లిక్ ఆన్ ది అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ న్యూ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుందాం. న్యూ క్యాంపెయిన్. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ క్యాంపెయిన్ లో ఏం అడుగుతుందని చెప్పాను, గోల్. ఇక్కడ చదవండి ఒకసారి. ఓకే, సెలెక్ట్ అన్ ఆబ్జెక్టివ్, ఓకే, టు టైలర్ ది ఎక్స్పీరియన్స్ టు యువర్ గోల్స్. ఎందుకోసం మీరు క్రియేట్ చేస్తున్నారో దానికోసం ఏంటంటే మీ గోల్ ని కింద సెలెక్ట్ చేసుకోండి అంటుంది. గోల్లో ఏమేమి ఉంటాయి? ఒక బిజినెస్ పర్సన్కి ఏంటంటే, ఓకే, సేల్స్ కావాలి అని ఉంటుంది. ఫైనల్ గా సేల్స్ కావాలి అనేసి ఒక బిజినెస్ పర్సన్కి ఉంటుంది. అప్పుడు మనం ఏంటంటే ఈ సేల్స్ అనే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ సేల్స్ కి ఏవైతే ఆప్షన్స్ సూటబుల్ అవుతాయో అవన్నీ కూడా నెక్స్ట్ యాడ్ గ్రూప్ లో, యాడ్స్ లో రావడం అయితే జరుగుతాయి. ఓకే, అలానే ఏంటంటే లీడ్స్ కావాలి అంటే లీడ్స్ కి వచ్చే సంబంధించిన ఆప్షన్స్ అన్ని నెక్స్ట్ వస్తాయి. ఒక బిజినెస్ పర్సన్ లీడ్స్ కావాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఒక బిజినెస్ పర్సన్ ఏంటంటే నాకు కస్టమర్స్ అనే వాళ్ళు వెబ్సైట్కి వస్తే ఆ వెబ్సైట్ నుంచి కస్టమర్స్ నేను తెప్పించుకుంటానంటే వెబ్సైట్ ట్రాఫిక్ ని సెలెక్ట్ చేసుకుంటాం. కొంతమంది బిజినెస్ ఆఫ్ పీపుల్ వచ్చేసి అప్లికేషన్స్ ఏంటంటే తీసుకొని వస్తారు. ఆ అప్లికేషన్స్కి ఏం కావాలి వాళ్ళకి? ఫైనల్గా కస్టమర్స్ దాన్ని అప్లికేషన్ ఉపయోగించుకునే పీపుల్ కావాలి కాబట్టి దానికి యాప్ ఇన్స్టాలేషన్స్ అనేది తీసుకొని వస్తాం. ఓకే, సో వాళ్ళు ఏదైతే స్ట్రగుల్ అవుతున్నారో ఇవన్నీ స్ట్రగుల్స్ వాళ్ళకి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇవి. ఈ ప్రాబ్లమ్స్ని మనం తీసుకొని ఏంటంటే వీటికి సొల్యూషన్స్ ఎలా ఇవ్వాలి అన్నదే మనకి ఇక్కడైతే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే అవేర్నెస్. ఒక బిజినెస్కి అవేర్నెస్ కావాలి. ఓకే, ఒక బిజినెస్ ఉంది అని జనాలు అందరికీ తెలియజేయాలి, తెలియజేయచ్చు. సో డైరెక్ట్ గా ఒక బిజినెస్ కి ఏంటంటే కస్టమర్ ని, ఓకే, డైరెక్ట్ గా ఏంటంటే డోర్ స్టెప్ కి తీసుకురావాలంటే దీన్ని ఉపయోగిస్తాం. సో ఇలా మనం ఈ ఆప్షన్స్ అన్ని ఉపయోగిస్తాం. ఇది వితౌట్ గోల్ తో వెళ్ళడానికి ఈ ఆప్షన్ అయితే ఉంది. ఓకే, ఇలా మనకేంటంటే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా, ఓకే, ఒక్కొక్క సందర్భంలో బిజినెస్ బట్టి ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ఏదైనా కానీ, ఓకే, కొన్ని అయితే మనకి హెల్ప్ అవుతూనే అయితే ఉంటాయి. ఓకే, హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. సో ఇప్పుడు ఏంటంటే ఒక బిజినెస్ కి ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే లీడ్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక బిజినెస్ కి లీడ్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయంటే ఆ పర్సన్ ఎక్కువ బిజినెస్ చేయగలుగుతాడు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం వచ్చేసి పీపుల్ లీడ్స్ కావాలి, లీడ్స్ కావాలని అయితే అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ వాంట్ టు జనరేట్ ది లీడ్స్ ఫర్ యువర్ బిజినెస్, మీ బిజినెస్ కావచ్చు, నేర్చుకున్న తర్వాత ఏదో ఒక బిజినెస్ చేయాలంటే దెన్ సెలెక్ట్ ది లీడ్స్. వన్స్ ఇక్కడ లీడ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏంటంటే బాటంలో, ఓకే, కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఓకే, వాట్ ఆర్ దోస్ మీన్స్? క్యాంపెయిన్ టైప్స్. ఇక్కడ ఏంటంటే కొన్ని అదర్ థింగ్స్ వస్తాయి, కన్వర్షన్ రిలేటెడ్ థింగ్, ఇవన్నీ కొన్ని అడ్వాన్స్ రిలేటెడ్ థింగ్స్ ని నేనేంటంటే డౌన్ ది లైన్ లో బేసిక్ కంప్లీట్ అయిన తర్వాత అడ్వాన్స్ లోకి అయితే వెళ్తా. ఓకేనా, నో నీడ్ టు వరీ. సో ఇక్కడ ఏముంటది? క్యాంపెయిన్ టైప్స్. మీరేంటంటే గోల్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఈ గోల్ ని అచీవ్ చేయడానికి ఎలా చేయాలనుకుంటున్నారు? ఓకేనా, మీకు లీడ్లు కావాలి. ఈ లీడ్లు అనేది ఏంటంటే మీకు గూగుల్ నుంచి కావాలా, యూట్యూబ్ నుంచి కావాలా,
జీమెయిల్ నుంచి కావాలా, ఇలా ఏ ప్లేస్ నుంచి కావాలి మీకు అనేసి ఏంటంటే గూగుల్ అడుగుతుంది. ఎందుకు అంటే అన్ని ప్లేసుల్లో యాడ్స్ చూపించేది ఏంటి అంటే గూగులే. మనకు చాలా మందికి తెలియదు. ఓకేనా. ఇప్పుడు మనం ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పా, ఇక్కడ ఒకటే కాదు ఇంకా చాలా థింగ్స్ ఇక్కడ మనం యాడ్స్ చూస్తున్నామంటే దాన్ని మనమే క్రియేట్ చేస్తాం. అలానే యూట్యూబ్ ఓపెన్ చేశారు. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఒక వీడియో క్లిక్ చేశారు అనుకో, లైక్ డిజిటల్ మార్కెటింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ది వీడియో. ఓకే, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది అవగానే స్కిప్ వస్తుంది. ఇది మీ అందరికీ తెలుసు, నేను ప్రీవియస్ సెషన్స్ లో కూడా మీకు తెలియజేసిన. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఏదైతే స్కిప్ ఉందో, ఇది క్రియేట్ చేసేది కూడా ఎక్కడ మనము గూగుల్ యాడ్స్ లోనే క్రియేట్ చేస్తాం. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే వీ గోయింగ్ టు సెలెక్ట్ ది వీడియో. వీడియోని సెలెక్ట్ చేసుకుంటాం. అలానే సెర్చ్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, మన అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది అంటే ఈ ప్లేస్ లో డిస్ప్లే అవుతుంది స్పాన్సర్తో. నీకు గూగుల్ నుంచి కస్టమర్స్ కావాలా, సెర్చ్ నుంచి, అది కూడా అప్పుడు నువ్వు ఇది సెలెక్ట్ చేసుకో అంటది. లేదు నీకు యూట్యూబ్ నుంచి కస్టమర్ కావాలా, ఓకే ఫైనల్ గా లీడ్స్ ఏంటంటే యూట్యూబ్ నుంచి కావాలా, ఇది సెలెక్ట్ చేసుకో. అదే లీడ్ ఏంటంటే సెర్చ్ నుంచి కావాలా, గూగుల్ నుంచి, ఇది సెలెక్ట్ చేసుకో. అలానే ఏంటంటే జీమెయిల్లో యాడ్స్ వస్తాయని మీలో ఎంతమందికి తెలుసు? ప్రతి ఒక్కరూ మనం వాడుతూ ఉంటాం కదా. మనం అందరం కూడా జీమెయిల్ ఫ్రీ, గూగుల్ ఫ్రీ, యూట్యూబ్ ఫ్రీ అనుకుంటాం. ఈ ఫ్రీ అనే దాన్ని ఉపయోగించుకొని ఏంటంటే గూగుల్ కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. ఆ సంపాదించే దాంట్లో డిజిటల్ మార్కెటర్ హస్తం ఏంటంటే ఉంది. అది మనకి ఈరోజు తెలియట్లా. సో గో టు ది ప్రమోషన్స్. ఇది జీమెయిల్ అండి. చూడండి ఇక్కడ స్పాన్సర్ అని అయితే ఉందా, చూడండి రెండు స్పాన్సర్లు ఉంటాయి. మీ దాన్ని ఓపెన్ చేయండి, మీ దాంట్లో కూడా ఉంటుంది. సో ఇలా జీమెయిల్ లోపల కూడా ఏంటంటే యాడ్స్ని చూపించేలాగా మనకు అందుబాటులో తీసుకొని వచ్చేదే గూగుల్ యాడ్స్. ఇక్కడ మనం కూడా చూపించచ్చు, అసలు ఆ పర్సన్ జీమెయిల్ అనేది అవసరంలా. అలా జీమెయిల్ లోపల స్పాన్సర్ రిలేటెడ్ వాటిని కూడా మనమే అయితే షోకేస్ అయితే చేస్తాం. ఎక్కడ ఏ ఆప్షన్ ఉపయోగించి? ఈ డిమాండ్ జెన్ అనే దాన్ని ఉపయోగించి. దాని నుంచి యాడ్ రన్ చేసినా కూడా మనకి లీడ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసినాను, ఇక్కడ చూడండి అప్లై నవ్వు ఉంది. ఇది క్లిక్ చేస్తే నేను ఏంటంటే కంపెనీ వెబ్సైట్కి వెళ్ళిపోతా. ఇప్పుడు ఈ కంపెనీ వెబ్సైట్లో చూడండి ఫుల్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబరు, ఎక్స్పీరియన్స్, టైటిల్ ఇవన్నీ పెట్టాడు. డౌన్లోడ్ అని కొట్టాడు. సో ఇప్పుడు నేను ఇది ఫిల్ చేయగానే ఈ కంపెనీ వాళ్ళకి ఏమవుతుంది? లీడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు జీమెయిల్ నుంచి లీడ్ వచ్చినట్టే కదా. ఓకే, ఇలా జీమెయిల్ నుంచి లీడ్స్ కావాలి అంటే డిమాండ్ జెన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, డిమాండ్స్ అనేది. అలానే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏదైతే మన యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తే రైట్ సైడ్ చూడండి, ఇక్కడ స్కిప్ అనేది ఓకే యాడ్. ఈ స్కిప్ కాకుండా ఈ రైట్ సైడ్ చూడండి, దెర్ ఈజ్ ఎ స్పాన్సర్. ఓకేనా, ఇది కూడా స్పాన్సరే. ఈ యూట్యూబ్లో ఏంటంటే ఇలా ఇమేజ్ లాగా ఒక వీడియో అడ్వర్టైజ్మెంట్ పక్కన ఇంకొక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అంటే దీన్ని క్రియేట్ చేసేది ఎక్కడ అంటే డిమాండ్ జెన్లోని. ఏ దాంట్లో? డిమాండ్ జెన్. సో ఈ పర్టికులర్ అన్ని మనం రోజు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం కానీ మనకే తెలియదు అంతే, ఈ డిమాండ్స్ అని. సో ఈ డిమాండ్స్ అని అనేది ఉపయోగించుకుంటే జీమెయిల్లో యాడ్స్ చూపించచ్చు. అలానే ఏంటంటే యూట్యూబ్లో రైట్ సైడ్ ఇమేజ్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్, వీడియోని చూపించాలంటే వీడియో. సో ఇలా ఈ మూడు ఆప్షన్స్ పనిచేస్తాయి. ఓకేనా. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డిస్ప్లే. ఈ డిస్ప్లే అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సేమ్ ఇదే లీడ్స్ని మనం ఏంటంటే గూగుల్లో వెబ్సైట్ల నుంచి లీడ్లు జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక వెబ్సైట్కి వెళ్తాను చూడండి. సో న్యూస్ ఇన్ తెలుగు టుడే ఎలా వెళ్ళా. సో ఇలా నేను ఏంటంటే ఏదైనా కానీ ఒక వెబ్సైట్కి వెళ్తే వెబ్సైట్ లోపల ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. ఆ అడ్వర్టైజ్మెంట్లను ఏంటంటే క్రియేట్ చేసేది ఎవరు అంటే మనమే. ఓకే, ఒక 5-10 సెకండ్స్ ఏంటంటే మనం వెయిట్ చేస్తే ఈ రైట్ సైడు, లెఫ్ట్ సైడు, టాప్ సైడు అన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఏంటంటే మనల్ని కమ్మేసుకుంటాయి. ఓకే, వెయిట్ చేయండి మీకు కనిపిస్తాయి. ఓకే, లెట్స్ గో టు ది అదర్ పేజ్. Until then, latest news India. ఓకే, యూ కెన్ సీ హియర్ మనం వాళ్ళందరినీ కమ్మేసుకున్నాయా? ఇక్కడ ఒకసారి గమనించండి. సో ఇక్కడ ఒక పర్సన్ వచ్చాడు. ఎవరు ఇతను? ఈ హిందుస్థాన్ టైమ్స్ లో కనపడుతున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ క్యాన్సిల్ కొడతాను చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ అడ్డు? యాడ్స్ బై గూగుల్. ఈ అడ్వర్టైజ్మెంట్ ఈ రోజు ఇక్కడ కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఈ పర్సన్ కి మనలాంటి పర్సన్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న పర్సన్, ఈ పర్సన్ కి యాడ్స్ ని క్రియేట్ అయితే చేసి ఇక్కడ కనిపించేలాగా చేశాడు. ఈ యాడ్ ఎవరికి కనిపిస్తుంది? కస్టమర్ కి.
నేను చూస్తున్నా, నేను ఇప్పుడు ఆ పర్సన్ కస్టమర్ ఏమో, నేను చూస్తున్నా. ఓకే, ఇలా ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉండే అడ్వర్టైజ్మెంట్స్, ఎక్కడ కనిపించే అడ్వర్టైజ్మెంట్స్, ఈ రైట్ సైడ్ కనిపించే అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ చూడండి దెర్ ఈజ్ ఏ అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ కనిపించేటి ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరు క్రియేట్ చేస్తారు? మనమే. మనం క్రియేట్ చేసి ఏ వెబ్సైట్లో కావాలి అంటే ఆ వెబ్సైట్లో ఏంటంటే చూపించవచ్చు. అలా చూపించే లాగా ఉండడానికి మనకు ఉండే ఆప్షన్ ఏంటి? డిస్ప్లే. ఓకేనా? డిస్ప్లే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వెబ్సైట్ లోపల అడ్వర్టైజ్మెంట్లు అయితే మనం ఏ వెబ్సైట్లో కావాలంటే ఆ వెబ్సైట్లో అయితే చూపించవచ్చు, ఇన్ కేస్ ఆ వెబ్సైట్ అనేది గూగుల్ యాడ్సెన్స్ అనే దాంతో అప్రూవల్ తెచ్చుకొని ఉంటే. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి షాపింగ్. ఇప్పుడు ఏంటంటే మీరు మొబైల్ ఫోన్స్ అండర్ 20,000 అని సెర్చ్ చేస్తారు. ఇలా సెర్చ్ చేయగానే రైట్ సైడ్ మీకేంటంటే ఫోన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, దెర్ ఆర్ ఫోన్స్. ఈ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీటినే షాపింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటాం. ఏదైతే ప్రోడక్ట్లు ఉంటాయో ఆ ప్రోడక్ట్లు అప్పుడు మాత్రమే దీన్ని క్రియేట్ చేస్తాం. దీన్ని షాపింగ్. ఇన్ ది నేమ్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ మీనింగ్, రైట్? చూడండి ఒకసారి, షాపింగ్. సో ఇలా సెర్చ్ చేసినప్పుడు ఇలా ఫోన్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని, ప్రోడక్ట్లకు సంబంధించిన వాటిని ఏంటంటే మనం ప్రమోట్ చేసి ఆ బిజినెస్కి సేల్స్ని తెప్పించడానికి షాపింగ్ అనేది హెల్ప్ అయితే అవుతుంది. ఓకే, ఇలా ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పర్ఫార్మెన్స్ మ్యాక్స్. ఈ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ ఎలా పనిచేస్తుంది అంటే, ఏదైతే ఈ పర్టికులర్ అన్ని క్యాంపెయిన్స్ ఉన్నాయో ఒక్కొక్క పర్టికులర్ క్యాంపెయిన్ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఓకే, ఈ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్రియేట్ చేయండి, అన్ని ప్లేసెస్లో కలిపి నేను ఒకే దగ్గర నుంచి చూపిస్తాను. నాకు కావాల్సినవన్నీ కూడా ఒక దాంట్లో ఇచ్చేసేయండి చాలు, మీరు విడివిడిగా చేయాల్సిన పనిలే. అన్నీ కలిపిచ్చేయండి, నేను సెర్చ్లో చూపిస్తా, డిమెన్షన్లో చూపిస్తా, వీడియోలో చూపిస్తా, డిస్ప్లేలో చూపిస్తా, షాపింగ్లో చూపిస్తా, అన్నిట్లో చూపిస్తా. ఓకే, అనేసి ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అయితే మనకు పని అయితే చేస్తుంది. ఇలా మనకి ఇప్పుడు ఏ ప్లేస్ నుంచి మీకు లీడ్లు కావాలా? ఒక వెబ్సైట్ లోపల నుంచి కస్టమర్ ఏమన్నా అవైలబుల్ ఉంటే అక్కడ నుంచి కావాలా? యూట్యూబ్ నుంచి కావాలా? సెర్చ్ నుంచి కావాలా? ఓకే, జీమెయిల్ నుంచి కావాలా? ఎక్కడి నుంచి కావాలి అనేది మళ్ళీ మనమే అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటాం. ఎక్కడ? ఈ క్యాంపెయిన్ టైప్స్లో ఏ క్యాంపెయిన్ టైప్ కావాలి. సో ఇప్పుడు నాకు సెర్చ్ కావాలి అంటే ఈ సెర్చ్ అని సెలెక్ట్ చేసుకుంటే నా యాడ్ ఎక్కడ కనిపిస్తుంది? ఈ ప్లేస్లో కనిపిస్తుంది. ఈ ప్లేస్లో నా అడ్వర్టైజ్మెంట్ అనేది కస్టమర్ వెతికినప్పుడు కనిపిస్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. కస్టమర్ ఎప్పుడైతే నేను చెప్పిన దాన్ని, ఓకే, కస్టమర్ సెర్చ్ చేస్తాడో అప్పుడు ఏంటంటే నా పర్టికులర్ బిజినెస్ని కానీ నా క్లయింట్ బిజినెస్ని చూపిస్తా. ఓకే, కస్టమర్ ఎక్కడ వెతుకుతున్నాడో నేను ఎక్కడ చూపించేలాగా చేస్తా, కస్టమర్ డైరెక్ట్గా నాకు వస్తాడు. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనము సెర్చ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, గూగుల్ యాడ్స్ని ఏంటంటే రన్ చేసే పీపుల్ ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 60% ఆఫ్ పీపుల్ వచ్చేసి ఈ సెర్చ్ దాన్ని ఎక్కువ యూస్ చేస్తారు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మీకు సెర్చ్ దాన్ని అయితే నేర్పిస్తున్నా. సో ఇది అయిన తర్వాత అన్నీ కూడా ఏంటంటే వన్ ఆఫ్టర్ వన్ నేర్చుకుందాం. ఓకే, సో సెర్చ్ వన్స్ మీరు సెర్చ్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు కస్టమర్ని ఎక్కడికి పంపించాలనుకుంటున్నాం? వెబ్సైట్కా, ఫోన్ కాల్ కావాలా, స్టోర్కి పంపించాలి? ఇక్కడ ఏ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, యూ కెన్ ఏబుల్ టు క్లిక్ ఆన్ ది కంటిన్యూ. ఓకే, సో హూ ఈస్ దస్ గాయ్? ప్లీజ్ కీప్ క్వైట్. ఓకే, థ్యాంక్ యూ. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ పర్టికులర్ దానికి ఏదో ఒక నేమ్ అయితే పెట్టుకోవాలి. నేనేంటంటే టెస్టింగ్ సెర్చ్ 2025 అని అయితే పెడుతున్నా. ఓకేనా? సో మనకు గుర్తుండడానికి ఈ నేమ్ అయితే నేనైతే పెట్టుకున్నా. సో మీరు ఏ దానికోసం అయితే క్రియేట్ చేస్తానో ఆ నేమ్ అనేది పెట్టుకుంటారు. క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇప్పటివరకు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నా క్యాంపెయిన్, ఓకే, రిలేటెడ్ గోల్స్ ఉన్నాయో, ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో, అలానే క్యాంపెయిన్ టైప్స్ ఉన్నాయో, ఈ రెండు కూడా అర్థమైనాయా? త్రో మీ క్లియర్ ఇన్ చాట్ బాక్స్. ఇప్పటివరకు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నా క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్ ఒకటి, క్యాంపెయిన్ గోల్స్ ఒకటి. ఓకే, సో అలానే ఏంటంటే క్యాంపెయిన్ టైప్స్, క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్, క్యాంపెయిన్ గోల్స్ రెండు ఒకటే అండి, క్యాంపెయిన్ టైప్స్ అనేది రెండోది. ఓకే, ఈ రెండు అర్థమైనాయా? త్రో మీ క్లియర్ ఇన్ చాట్ బాక్స్. ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంటే ఒకసారి క్లియర్ అని అయితే చెప్పండి. హౌ మెనీ పీపుల్ హ్యావ్ గాట్ క్లియర్ క్లారిటీ? Throw me clear. Okay, that's great. That's great. Okay, the one who are okay, so little bit confusion. That is the reason. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎక్కడ నేర్పిలా, ఫస్ట్ టైం వింటున్నాం. ఓకే, ఒకటికి రెండు సార్లు మనం చూసినామంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈజీగా ఈరోజు ఫేస్బుక్ని ఎంత సునాయాసంగా వాడేస్తున్నాం, గూగుల్ ఎలా ఎంత సెర్చ్ చేసేస్తున్నాం. ఇవన్నీ ఫస్ట్ రోజు అది కూడా కన్ఫ్యూజనే. ఇక్కడ వెతకాలా, ఇది క్లిక్ చేయాలా, ఇవి రిజల్ట్స్ వస్తాయా, దీని లోపలికి వెళ్ళాలా,
డీటెయిల్స్ చూడాలంటే ఎక్కడ, ఇవన్నీ కన్ఫ్యూజనే, వెతికే రోజు కూడా కన్ఫ్యూజనే. కానీ ఈ రోజు ఏంటంటే హ్యాపీగా గూగుల్కి వెళ్ళేసి ఇలా వెతుకుతున్నాము, ఓకే ఇలా వస్తుంది, ఇక్కడ క్లిక్ చేస్తున్నాం, వెబ్సైట్లోకి వెళ్తున్నాం, కొనేస్తున్నాం, డబ్బులు కట్టేస్తున్నాం, ప్రోడక్ట్ వచ్చేస్తుంది, అన్నీ అయిపోతున్నాయి కదా, ఈజీ అయింది కదా. సేమ్ అలానే ఓకే మనం ఏంటంటే వాడడానికే ఓకే ఒక రోజు 2 రోజులో 4 రోజులో పడితే ఇదే దాని నుంచి డబ్బులు సంపాదించేది ఇది. మరి ఈ డబ్బులు సంపాదించేదే అన్నప్పుడు ఓకే, సో మనం కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకేనా, దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ పర్టికులర్ ప్లేస్కి అయితే వచ్చినాం. ఇక్కడ మనకి బిడ్డింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ బిడ్డింగ్ దాంట్లో ఏ పర్టికులర్ ఫస్ట్ ఓకే మీ రికమెండేషన్ ఓకే, నేను ఏదైతే చెప్తున్నా దాన్ని అయితే సో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే క్లిక్స్. సో కన్వర్షన్ రిలేటెడ్ ఓకే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే అయ్యి ఉంటుంది. మీరు దాన్ని క్లిక్స్గా అయితే మార్చండి. ఎందుకు అంటే స్టార్టింగ్ టైంలో మనం ఏంటంటే క్లిక్స్తో అయితే వెళ్ళాలి. చాలా పీపుల్ ఇలా వెళ్ళిపోతారు. కన్వర్షన్ మనం సెటప్ చేయాలి అంటే, దాంతో వెళ్ళాలి అంటే బ్యాక్ ఎండ్ కొద్దిగా సెటప్ చేయాల. ఆ సెటప్ చేయకుండా కన్వర్షన్ రిలేటెడ్ వెళ్తే కంప్లీట్లీ మనం ఏదైతే చేస్తున్న వర్క్ ఉందో డబ్బులు పెడుతున్నారో కంపెనీ వల్ల అదంతా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ముందుకైతే వెళ్ళాలి. కాబట్టి బేసిక్ దాంట్లో స్టార్టింగ్ ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసేప్పుడు గో విత్ ది క్లిక్స్. ఓకే మళ్ళీ ఇదే పర్మనెంట్ అని చెప్పట్లా, టైం టు టైం చేంజ్ అవుతుంది. ఆ టైం టు టైం ఎప్పుడు చేంజ్ అవుతుందని నేను చెప్తా. ఓకేనా, సో క్లిక్స్ తో అయితే వెళ్ళండి, సింప్లీ క్లిక్ ఆన్ ది క్లిక్స్. అండ్ ఇది వచ్చేసి డిఫాల్ట్ గా అయితే వదిలేసేయండి, టిక్ మార్క్ లో అయితే ఉంచకండి. ఇది టిక్ మార్క్ లో పెంచితే మీకేంటంటే కొద్దిగా అమౌంట్ ని ఎంటర్ చేయమని చెప్తుంది. సిపిసి, సిపిసి స్టాండ్స్ ఫర్ కాస్ట్ పర్ క్లిక్. అంటే ప్రతిసారి కూడా ఒక పర్సన్ క్లిక్ చేస్తే మీరు ఎంత పే చేయడానికి రెడీగా ఉన్నారు, ఎంత పే చేసి ఆ కస్టమర్ని తెప్పించుకోవడానికి రెడీగా ఉన్నారు అని అయితే అడుగుతుంది. స్టార్టింగ్ టైంలో మనకు తెలియదు ఎంత పర్టికులర్ అమౌంట్ అనేది ఛార్జ్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి సింప్లీ లీవ్ దిస్ వన్. ఓకే గూగులే చూసుకుంటుంది ఎంతో ఒకంత. ఓకేనా, సో స్క్రోల్ డౌన్. వన్స్ ఇక్కడ స్క్రోల్ చేసిన తర్వాత దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్లేస్కి వస్తారు. ఇక్కడ మళ్ళా ఇప్పుడు నేను ఒక్కటి చెప్తా ఉంటాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా కానీ ఓకే నేను మీ క్లాసెస్ చెప్పేటప్పుడు సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకే అనేసి నేను చెప్పినాను అనుకో, దాన్ని మీరు ఏంటంటే సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు అంటే ఆ ప్లేస్లో నేను డబ్బులు పోగొట్టుంటాను. కాబట్టి నేను డబ్బులు పోగొట్టిన ప్లేస్ని మీకేంటంటే ఈజీగా గుర్తుండేలాగా ఫ్రీగా ఏంటంటే డబ్బులు మోసపోకుండా ఓకే చెప్తున్నాను అర్థం. కాబట్టి ఈ ప్లేస్లో ఏంటంటే చాలా పీపుల్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తారు. అదేంటి అంటే ఈ పర్టికులర్ ఆప్షన్స్ని ఇలానే సెలెక్ట్ చేసి ఉంచేస్తారు. గూగుల్ ఎలా డబ్బులు సంపాదిస్తుందండి? కెన్ యూ ప్లీజ్ డ్రాప్ ఇన్ చాట్ బాక్స్ హౌ గూగుల్ మేక్ మనీ? మనందరికీ కూడా జీమెయిల్ని, గూగుల్ని, యూట్యూబ్ని, గూగుల్ ప్లే స్టోర్ని ఓకే అన్నిటినీ ఫ్రీగా ఇస్తుంది కదా. మరి గూగుల్ ఏంటంటే ఇన్ని పర్టికులర్ ప్రోడక్ట్స్ని ఇన్ని కోట్ల మందికి ఏంటంటే ఫ్రీగా ఇస్తుందంటే అది ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదించితేనే కదా ఇవ్వగలుగుతుంది. హౌ గూగుల్ మేక్ మనీ? హౌ గూగుల్ మేక్ మనీ? దట్స్ ఇట్, దట్స్ ఇట్. ఓకే ఆల్రెడీ సో మెనీ పీపుల్ హ్యావ్ అన్ ఐడియా. ఇక్కడ ఒకసారి చదవండి, మీరు ఎలాంటి పెద్ద ఫనల్లోకి డబ్బులు దాంట్లోకి ఎంటర్ అవుతున్నారో మీకు ఇక్కడ అర్థమవుతుంది. హౌ గూగుల్ మేక్ మనీ చదవండి, ఒకసారి చదవండి. ఇది ఎంత నష్టపోయామంటే ఇన్ని సంవత్సరాలు మీకు అర్థమవుతుంది. గూగుల్ మేక్ మనీ ప్రైమరీలీ త్రూ అడ్వర్టైజ్మెంట్. మనం ఈ రోజు ఏదైతే క్రియేట్ చేసేటివి నేర్చుకుంటున్నామో ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారానే డబ్బులు సంపాదించేది అది. మన ఈ గూగులే ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా సంపాదిస్తే ఎన్ని కోట్లు, లక్షల కోట్ల రూపాయలు. ఈ లక్షల కోట్ల రూపాయలు ఇది సంపాదించేదే అడ్వర్టైజ్మెంట్. వాటిని గూగుల్ అలా సంపాదించాలంటే దాన్ని క్రియేట్ చేసేది ఎవరు అంటే అడ్వర్టైజ్మెంట్స్ ని డిజిటల్ మార్కెటర్స్. ఓకే యూ పీపుల్ నీడ్ టు బి ప్రౌడ్ గాయస్, యూ పీపుల్ ఆర్ లెర్నింగ్ దిస్ వన్ మీన్స్ లక్షల కోట్లు సంపాదించే దాంట్లో మీరు కూడా ఒక పర్సన్ గా ఎంటర్ అవుతున్నారు. దాంట్లో మీరేంటంటే ఒక 20,000 50,000 1,00,000 రూపాయలు కోటి రూపాయలు మీకు ఎంత పాసిబుల్ అయితే అంత మీరు ఎర్న్ చేసుకోవడానికి మీకు పాసిబిలిటీస్ ఉన్నాయి. గూగుల్ని అడిగితే గూగులే చెప్తాను నేను డబ్బులు సంపాదించే అడ్వర్టైజ్మెంట్ పైన అనేసి. అవే నేర్చుకుంటున్నాం మీరు. ఓకేనా, సో దట్ మచ్ ఆఫ్ పవర్ఫుల్. నేను ఇది ఎందుకు ఇక్కడ అడిగాను అంటే గూగుల్ రిలేటెడ్ది ఏదైతే డబ్బులు అడ్వర్టైజ్మెంట్ ద్వారా, కాబట్టి ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ అవసరం లేనేటివి కూడా సెలెక్ట్ చేసి ఉంచేస్తుంది. అప్పుడు మనం ఏంటంటే క్లయింట్ డబ్బుల్ని ఖర్చు పెట్టేస్తాం కదా. మనం ఖర్చు పెట్టినప్పుడు గూగుల్ డబ్బులు సంపాదించేద్దాం అనేసి. అవన్నీ తెలుసుకోకుండా ఏంటంటే ఎవరైతే ఓకే నేర్చుకోకుండా క్రియేట్ చేసేస్తారో, నేర్చుకోకుండా నాకు అన్ని వచ్చేస్తూ చేసేస్తా అనుకుంటారో వాళ్ళందరూ డబ్బులు పోగొడతారు ఫస్ట్ థింగ్.
ఓకే. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము ఈ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ ఏదైతే ఉందో ఇది రికమెండెడ్ అనేసి గూగుల్ చెప్తూ ఉన్నా కూడా మనం దీన్ని డీసెలెక్ట్ అయితే చెయ్యాలి. ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇంకొక మిస్టేక్ వచ్చేసి గూగుల్ సెర్చ్ అని కనిపిస్తుంది కదా. ఓకే, ఈ పర్టికులర్ గూగుల్ సెర్చ్ కి సంబంధించింది అనుకొని చాలా పీపుల్ దీన్ని టిక్ మార్క్ లో ఉంచుతారు. డోంట్ టిక్ మార్క్ దిస్ వన్. ఇది కూడా మనం ఏంటంటే డీసెలెక్ట్ అయితే చెయ్యాలి. ఇది గూగుల్ సెర్చ్ పార్ట్నర్ నెట్వర్క్. ఇలాంటి సెర్చ్ నెట్వర్క్స్ ఏంటంటే చాలా ఉంటాయండి. ఓకేనా. సో డిఫరెంట్ డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ అయితే ఉంటాయి. ఆ సెర్చ్ ఇంజిన్ వాళ్ళు కూడా వీళ్ళతో టైఅప్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ కస్టమర్స్ రారు కాబట్టి మనలాంటి అడ్వర్టైజర్స్ వెళ్ళి అక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయమనేసి ఆ సెర్చ్ ఇంజిన్స్ ఎవరైతే కొద్దో గొప్ప వాళ్ళకి వస్తూ ఉంటారో గూగుల్కి వెళ్ళి మనం ఎలా సెర్చ్ చేస్తున్నాం, కొంతమంది వెళ్ళి వేరే వాటికి సెర్చ్ చేస్తారు. అక్కడుండే పీపుల్ని ఇక్కడ గూగుల్ ఏంటంటే టైఅప్ అయ్యేసి అక్కడ వాళ్ళకి కూడా చూపిస్తారు. గూగుల్లో కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ది పీపుల్కి మీ యాడ్స్ కనపడకూడదు అనుకుంటే ఈ రెండిటిని అన్టిక్ అయితే చెయ్యాలి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో వన్స్ యూ పీపుల్ అన్టిక్, నెక్స్ట్ వన్ లొకేషన్. ఇప్పుడు గూగుల్ రిలేటెడ్ సెర్చ్ అని సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఈ ప్లేస్లో మీకు కూడా అడ్వర్టైజ్మెంట్ కావాలి అంటున్నారు కదా. మరి ఈ గూగుల్ అనేది ప్రపంచాన్ని మొత్తానికి సంబంధించింది కదా. ఓకే, మీరు ఏ ప్లేస్లో ఉండే ఒక కస్టమర్కి ఈ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ చూపించాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మనం ఏ లొకేషన్ పెడితే ఆ లొకేషన్లో కనపడుతుంది. ఇప్పుడు నేనేంటంటే ఒక క్లియర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఓకే, సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. వన్ ఈస్ రియల్ ఎస్టేట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ గైస్, నేను ఇక్కడ ఏంటంటే మీకు మల్టిపుల్ రిలేటెడ్ మల్టిపుల్ క్యాంపెయిన్స్ లో అయితే తీసుకుంటా వెళ్తా. యూ నో నీడ్ టు వరీ. ఓకే, సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎందుకు అంటే ఇది చాలా ఎక్కువ అమౌంట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇవి చేస్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ దాంట్లో ఇది ఇస్తాను. నెక్స్ట్ డిఫరెంట్ థింగ్స్ తీసుకుందాం. సో ఈ రియల్ ఎస్టేట్ నా క్లయింట్ వచ్చేసి క్లియర్గా అర్థం చేసుకోండి ఇక్కడ ఫస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. క్లయింట్ ఏం చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ దాంట్లో వాట్ దే ఆర్ సెల్లింగ్, ఏం సెల్ చేస్తున్నాడు, ఒక ఫామ్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ ఏదో ఒకటి ఓపెన్ ప్లాట్స్ ని ఎక్కడ సెల్ చేస్తున్నాడు, హైదరాబాద్ లో. హైదరాబాద్ లొకేషన్ ఏంటండి, ఇవన్నీ మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. లొకేషన్ హైదరాబాద్. ఏ లొకేషన్ అనుకుంటే ఆ లొకేషన్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఇవి తీసుకున్నా హైదరాబాదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇంకా అదర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకోవచ్చు. లైక్ ఏజ్, జెండర్, ఇవన్నీ కూడా ఏ ఏజ్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవ్వాలి, ఏ జెండర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఈ హైదరాబాద్లో నా క్లయింట్ ఉన్నాడు. ఈ పర్సన్కి వచ్చేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ బయ్యర్స్ కావాలి. అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాటిని వెతుకుతూ ఉంటారో కొనాలి అనేసి వాళ్ళు కావాలి అని చెప్పినాడు. అప్పుడు నేను చెప్పిన, సార్ మీరేంటంటే గూగుల్ యాడ్స్ అనే దాన్ని చేస్తే ఆ గూగుల్ యాడ్స్ ద్వారా మీకు కస్టమర్ అనే అతను వస్తాడు, దాంతో మీరు మాట్లాడుకొని మీ బిజినెస్ని హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్పిన. సరే ఓకే బాగానే ఉంది అని నేను ట్రైనర్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్కి వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో ఎంటర్, ఓకే, అనదర్ లొకేషన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ అడ్వర్టైజ్మెంట్ ఏ లొకేషన్లో కనపడాలో ఆ లొకేషన్ ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఓకే, హైదరాబాద్. ఇప్పుడు నా పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ నా క్లయింట్ది ఏదైతే నేను క్రియేట్ చేస్తున్నానో ఈ అడ్వర్టైజ్మెంట్ హైదరాబాద్లో ఎవరైనా కానీ ఓకే నా అడ్వర్టైజ్మెంట్ని చూడొచ్చు. నేను ఇంకా ఎవరికి కనిపించాలో పెట్టలా, హైదరాబాద్ ఒకటే పెట్టినాను కాబట్టి హైదరాబాద్లో అందరూ చూడొచ్చు. కానీ అందరూ నాకు వద్దు, ఇంకా ఫిల్టరేషన్ ఉన్నాయి, నేను చెప్తా. ఓకే, స్క్రోల్ డౌన్. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు చూడాలా, తెలుగు వాళ్ళు చూడాలా, హిందీ. హిందీ ఇది హైదరాబాద్లో హిందీ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ లాంగ్వేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఎవరు చూడాలి, అందరూ చూడాలి అనుకుంటే ఆల్ లాంగ్వేజెస్ అని పెట్టండి. ఓకే, మీకు లాంగ్వేజ్ రిలేటెడ్ బ్యారియర్ అనేది లేదు, ఓకే ఏం ప్రాబ్లం లేదు లాంగ్వేజ్తో అనుకుంటే యూ కెన్ గో విత్ ది ఆల్ లాంగ్వేజెస్. లేదు నేను స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఆఫ్ పీపుల్కి వెళ్ళాలి అనుకుంటే యూ కెన్. ఇప్పుడు నేను తెలుగు పీపుల్కి వెళ్ళాలి, ఐ కెన్ ఏబుల్ టు గో ఫర్ తెలుగు. ఇప్పుడు నా అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ తెలుగు వాళ్ళకే కనిపిస్తుంది. లెట్ మీ షో యూ. ఇంకా సెలెక్ట్ అయితే అవ్వాలా ఆల్ లాంగ్వేజ్. ఇప్పుడు నాకు ఆల్ లాంగ్వేజ్ అయితే వద్దు, డీసెలెక్ట్ చేసిన. ఇక్కడ నేను తెలుగు అని సెలెక్ట్ చేసిన. ఇప్పుడు నా అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఎవరైనా కానీ తెలుగు పర్సన్ హైదరాబాద్లో ఉంటే ఆ పర్సన్ కనిపిస్తుంది. ఓకేనా. సో ఇలా మనకి రిక్వైర్మెంట్ బయటినట్టు. ఇప్పుడు ప్రాపర్టీ అన్నప్పుడు హిందీ లేదు, తెలుగు లేదు, ఇంగ్లీష్ లేదు, ప్రాపర్టీ కొనే వాళ్ళు వస్తే చాలు కాబట్టి నేను ఆల్ లాంగ్వేజెస్ వెళ్తున్నా అండ్ స్క్రోల్ డౌన్. సో ఇక్కడ మీరు ఆడియన్స్ ఆప్షన్ కనిపిస్తుంది అని మళ్ళీ ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఒకటి చేస్తూ ఉంటారు. సో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే మీకు ఉంటాయి. ఈ ఆప్షన్స్లో వచ్చేసి పీపుల్ అయితే టార్గెట్ అయితే చేసేస్తారు. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే అసలు రన్ అయితే అవ్వదు.
ఓకేనా. సో ఇక్కడికి వెళ్ళేసి రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ అని సెర్చ్ చేసే ఆప్షన్స్ వస్తాయి. చూడండి రియల్ ఎస్టేట్ అని ఇలా టార్గెట్ చేస్తారు, యాడ్ రన్ చేస్తారు, ఆ యాడ్ అనేది రన్ అయితే అవ్వదు. ఓకే. ఇక్కడ మనం క్రియేట్ చేసేది ఏంటంటే సెర్చ్ క్యాంపెయిన్ కాబట్టి గూగుల్లో ఏంటంటే ఒక పర్సన్ సెర్చ్ చేసేటప్పుడు ఒక పదాన్ని వాడతాడు, ఆ పదాన్ని మనం టార్గెట్ అయితే చేయాలి. ఓకేనా. ఆ పదాన్ని మనం ఏంటంటే టార్గెట్ అయితే చేయాలి. ఈ పదాన్ని టార్గెట్ చేయాలి అంటే ఈ ఆప్షన్స్ ఏవి కూడా మనకి హెల్ప్ అయితే అవ్వవు. సో ఇక్కడ ఏవి సెలెక్ట్ చేసుకోకండి, సింప్లీ ఏంటంటే క్లిక్ ఆన్ ది నెక్స్ట్ ఆప్షన్. సో క్లిక్ ఆన్ ది స్కిప్. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక కస్టమర్ ఏదైతే ఒక పదం సెర్చ్ చేస్తాడో ఆ పదాన్ని మనం ఏంటంటే గూగుల్కి ముందే చెప్తాం. ఏ దానికంటే ఆ దానికి చూపించు అని చెప్పను. ఒక కస్టమర్ ఏంటంటే ఏ దాన్ని, నా క్లయింట్ ఏం అమ్ముతున్నాడు, ఓపెన్ ప్లాట్స్ ని హైదరాబాద్ లో అమ్ముతున్నాడు. ఎప్పుడైనా కానీ ఒక కస్టమర్ హైదరాబాద్ లో ఒక ఓపెన్ ప్లాట్ కొనాలి అని ఇలా సెర్చ్ చేస్తే అప్పుడు నా క్లయింట్ చూపించు, అప్పటి వరకు నా అడ్వర్టైజ్మెంట్ చూపించొద్దు అనేసి నేను ఏంటంటే గూగుల్కి అయితే చెప్పొచ్చు. ఓకే. సో ఆ గూగుల్కి నేను అలా చెప్పాలి అంటే దెన్ ఆ కీవర్డ్స్ అన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకోవాలి. వాట్ ఎవర్ ద కీవర్డ్స్, ఆ కీవర్డ్స్ అన్ని నేను కలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆ కీవర్డ్స్ కలెక్ట్ చేసుకొని హియర్ ఐ నీడ్ టు ప్లేస్, ఎక్కడ నేను ప్లేస్ అయితే చేయాలి. ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవాలి ఈ కీవర్డ్స్, అందుకోసమే ఏంటంటే మనకి ఇంకొక మాడ్యూల్ అయితే ఉంది. కొన్ని పనులు చేయాలి అంటే ఒక మాడ్యూల్ కాదు, రెండు మూడు మాడ్యూల్ కూడా మనం ఇంట్రొడ్యూస్ అయితే చేస్తాం ఇదే డిజిటల్ మార్కెటింగ్ లో ఉండేటివి. సో ఇప్పుడు ఈ కీవర్డ్స్ అన్నిటినీ కూడా ఏం కావాలి మనకి, కీవర్డ్స్ కావాలి. కీవర్డ్స్ అంటే ఏదో కాదు, సో కస్టమర్ యూజింగ్ వర్డ్స్ ఇన్ గూగుల్. మనకు అర్థమయ్యే భాషలో సింపుల్గా చెప్పాలి అంటే కస్టమర్ ఏదైతే గూగుల్లో ఉపయోగించే పదాలు ఉంటాయో వాటినే మనం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ భాషలో, గూగుల్ అడ్వర్టైజ్మెంట్ భాషలో కీవర్డ్స్ అని అయితే అంటాం. సో ఇక్కడ కస్టమర్ ఏదైతే ఒక బిజినెస్ గురించి, ఒక ప్రోడక్ట్ గురించి, సర్వీస్ గురించి వెతుకుతూ ఉంటాడో అది మనకు ముందే అయితే చూపిస్తారు. ఓకే. ఎంతమంది దీని గురించి వెతుకుతున్నారు ఓకే అనేసి ఏంటంటే మనకు ఒక పర్టికులర్ టూల్ ద్వారా అయితే చూపిస్తుంది. ఆ టూలే ఏంటి అంటే కీవర్డ్ ప్లానర్. ఏంటండి, కీవర్డ్ ప్లానర్. సో అది ఎక్కడ ఉంటుంది అంటే గూగుల్ యాడ్స్ లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఉపయోగించే గూగుల్ యాడ్స్ ఉంది కదా, ఈ గూగుల్ యాడ్స్ లోనే ఉంటుంది. లెట్ మీ టేక్ యూ టు దట్ వన్. సో క్లిక్ ఆన్ సైన్ ఇన్ అండ్ సెలెక్ట్ ది అకౌంట్. సెలెక్ట్ ది అకౌంట్. సో ఇప్పుడు అకౌంట్ లోకి వచ్చినాం. లెఫ్ట్ సైడ్ ఏంటి ఆల్రెడీ మీకు ఏంటంటే తెలుసు, టూల్స్ లోకి వెళ్తే టూల్స్ లో వచ్చేసి ప్లానింగ్ ఉంటుంది. ఈ ప్లానింగ్ లో క్లిక్ చేస్తే కీవర్డ్ ప్లానర్ ఉంటుంది. సెలెక్ట్ ది కీవర్డ్ ప్లానర్. ఓకే. సో ఇక్కడ మీకు డిస్కవర్ న్యూ కీవర్డ్స్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరేంటంటే ఏదైనా కానీ ఒక బిజినెస్ దాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఆ బిజినెస్ పర్సన్ బిజినెస్ ఏంటంటే వినగానే మీకు ఒకటో రెండో కీవర్డ్లు ఐడియా వస్తుంది. ఓకే మీ కస్టమర్స్ ఇలా వెతకచ్చండి గూగుల్లో అనేసి. ఆ ఒక కీవర్డ్ని తీసుకోండి చాలు. ఆ ఒక కీవర్డ్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి. క్లిక్ ఆన్ ది గెట్ రిజల్ట్స్. క్లిక్ ఆన్ ది గెట్ రిజల్ట్స్. ఇప్పుడు చూడండి మనకేంటంటే గూగుల్ సో క్లియర్ డేటా చూపించేస్తుంది. మనం ఏంటంటే ఇండియాలో ఉన్నాము, మనము ఏంటంటే ఆస్ట్రాలజీ చెప్పే నమ్మి నమ్మన మాటలు ఏంటంటే వింటాం కానీ ఓకే. సో జరుగుతుందో జరగదో అనే మాటలను వింటాం కానీ 100% గ్యారంటీ వచ్చే వాటిని వినం. గూగుల్ ఏంటంటే క్లియర్గా మనకి ఇక్కడ చెప్తాను చూడండి. సో ఈ పర్టికులర్ దాని గురించి ఆల్మోస్ట్ 1000 మంది ఒక నెలకి మినిమం వెతుకుతున్నారు. మాక్సిమం ఏంటంటే 10,000 మంది వెతుకుతున్నారు అనేసి డేటాతో చూపించేస్తాను. ఓకే. సో ఇది ఎలా చూపిస్తుంది అంటే ఈ టూల్ ఏంటంటే గూగుల్ వాళ్ళదే, మనం వెతికేదంతా గూగుల్కి తెలుసు కదా. సో గూగుల్ ఏంటంటే బ్లైండ్ గా చూపిదు, 12 నెలలు ఏంటంటే ఓకే డేటాను అంతా కలెక్ట్ చేసి 12 నెలలకి, 12 రోజులు కాదు, 12 వీక్స్ కాదు, 12 నెలల డేటాను ఏంటంటే కలెక్ట్ చేసి అంటే ఒక సంవత్సరం డేటాను కలెక్ట్ చేసి ఈ సంవత్సరం అంతా కస్టమర్స్ ఎలా సెర్చ్ చేసినారు, నెక్స్ట్ ఒక నెలకు కూడా ఎలా సెర్చ్ అయితే చెయ్యొచ్చు అనేసి ఏంటంటే ఇక్కడ చూపిస్తారు. ఓకే. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే కస్టమర్స్ వెతుకుతున్నారా లేదా అనేది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు దీని గురించి వెతుకుతున్నారు 1000 నుంచి 10,000. ఓకే కలెక్ట్ దిస్ వన్. సో ఇలా కలెక్ట్ చేసుకొని దీన్ని మనం ఏంటంటే టార్గెటెడ్ కీవర్డ్స్ అంటాం. ఏమంటాం, టార్గెటెడ్ కీవర్డ్స్. ఈ టార్గెటెడ్ కీవర్డ్స్ అనేటివే మనకు తెలియదు అనుకో, మనం ఏం చేయలేం. ఓకే కాబట్టి ఇవి మనకు తెలియాలి. బిజినెస్కి ఎగ్జాక్ట్గా సెర్చ్ చేసే పదాలు ఇవి. ఒకటి ఎలాంటి ఎన్ని తీసుకోవాలి అంటే 5 to 7 కీవర్డ్స్ తీసుకోవాలి. ఎన్ని, 5 నుంచి ఒక 7 కీవర్డ్లు ఏంటంటే మనం ఏంటంటే తీసుకోవాలి, మంచిగా సెర్చ్ చేసేటివి. అది కూడా ఆ బిజినెస్కు సూటబుల్ అయ్యేటివే తీసుకోవాలి, ఏవి పడితే అవి కాదు.
ఇవన్నీ కూడా బిజినెస్ కి సూటబుల్ అయ్యేటివే. ఈవెన్ యూ కెన్ సి పీపుల్ వచ్చేసి హెచ్ఎండిఏ ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తున్నారు. ఓకే, గేటెడ్ కమ్యూనిటీ, ఇఫ్ యు ఆర్ ఆఫరింగ్ గేటెడ్ కమ్యూనిటీ యూ కెన్ టేక్ ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. సో ఇలా మనం ఏంటంటే ఒక 7 keywords ఏంటంటే తీసుకుంటాం. రెసిడెన్షియల్ ప్లాట్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో అండర్ 5 lakhs ఆల్సో పీపుల్ ఆర్ సెర్చింగ్. 5 లక్షల కన్నా తక్కువ ఏంటంటే పీపుల్ సెర్చ్ చేస్తున్నారు. అది మీరు ఇస్తూ ఉంటే టార్గెట్ చేయండి. ఓకే, పర్సన్ ఏంటంటే 5 లక్షల లోపల వెతుకుతున్నాడు, మీదేంటంటే 50 లక్షలు ఉంది అనుకో, అనవసరమైన కస్టమర్ మీకు వస్తాడు, అవసరంలా వాళ్ళ వల్ల డబ్బులు వేస్ట్. ఓకే, కాబట్టి డోంట్ సెలెక్ట్ దట్ వన్. అండ్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్లాట్స్ అండ్ బై ప్లాట్స్ ఇన్ హైదరాబాద్. ఇలా విధి విధాలుగా పీపుల్ సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడేంటంటే ఈ పర్టికులర్ దాని గురించి ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 1500 మంది సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఓకే, 1000 నుంచి 10,000 అంటే మనం 1500 తీసుకుందాం. దీని గురించి ఒక 1500 మంది, దీని గురించి ఒక 1500 మంది, దీని గురించి ఏంటంటే ఒక 100 నుంచి 1000 అంటే ఒక 500 వేసుకుందాం. దీని గురించి ఇంకొక 1500 మంది. ఇదంతా కూడా ఒక నెలకండి. ఒక్కొక్క నెలకి ఏంటంటే ఆల్మోస్ట్ ఇంతంత పీపుల్ ఈ వెతికే వాళ్ళందరూ కూడా ఎవరు, కస్టమర్సే. ఎవరికి, ఈ పర్సన్కి. ఎవరైతే నా క్లయింట్ ఉన్నారో రియల్ ఎస్టేట్ క్లయింట్, ఈ పర్సన్కి వీళ్ళందరూ కస్టమర్సే. ఇవి ఈ కస్టమర్స్ని ఈ పర్సన్ కానీ తెచ్చుకుంటే హ్యాపీగా ఆ పర్సన్ బిజినెస్ చేసుకుంటాడు. ఆ పర్సన్ వాళ్ళకి వచ్చేలాగా మనమే చేస్తాం. అండ్ దీన్ని వచ్చేసి ఒక 500 మంది, దీన్ని వచ్చేసి ఒక 500 మంది. ఇక్కడ ఉన్న డేటానే చెప్తా ఉండేది. సో ఇప్పుడు ఇవన్నీ కౌంట్ చేయండి. ఓకే, అవన్నీ కౌంట్ చేస్తే 3000, 4500, 1000, 5500, ఈ మూడు కూడా ఒక 1500 తీసుకుంటే ఆల్మోస్ట్ 7000. ఓకే, 7000 సెర్చ్ వాల్యూమ్ అయితే ఉంది. ఈ సెర్చ్ వాల్యూమ్ను మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇది ఒక నెలకు కదా, 7000 ÷ 30 అంటే 30 రోజులకి. ఓకే, సమ్వేర్ ఉండొచ్చు అంటే ఒక రోజుకి 200, ఓకే, 20 మందికి పర్ డే సెర్చ్ అయితే చేస్తున్నారు. ఒక ఈ కీవర్డ్స్కే తీసుకుంటే ఒక రోజుకి 220 మంది సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 220 మందిలో మనం ఏంటంటే ఒక 50 మందిని 50 మందిని ఏంటంటే మనము క్లయింట్ రిలేటెడ్ వెబ్సైట్కి తీసుకొని వస్తే ఇందులో నుంచి ఏంటంటే ఒక 2 నుంచి 5 మంది లీడ్స్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఎక్కువ జనాల్ని ఏంటంటే ఒక ప్లేస్కి తీసుకొని వస్తే అందులో నుంచి కొంతమంది కస్టమర్లుగా మారుతారు, పేయింగ్ కస్టమర్లుగా. సో ఎలా ఏంటంటే లీడ్స్గా మారుతారు ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఈ పర్టికులర్ పీపుల్ని విజిట్స్గా కస్టమర్స్ని వెబ్సైట్కి తీసుకొని వస్తే వాళ్ళు లీడ్స్గా అయితే మారుతారు. ఈ లీడ్స్ నుంచి ఏమవుతుంది అంటే దెన్ క్లయింట్ మాట్లాడుకుంటాడు, క్లయింట్ టాక్ టు కస్టమర్. సో ఆ పర్సన్ వచ్చేసి సేల్గా మార్చుకుంటాడు. మన పని ఎక్కడ వరకు, ఈ లీడ్స్ని తెప్పించేంత వరకు. లీడ్స్ కోసమే కదా మనం ఇది క్రియేట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ చేస్తే గ్యారంటీగా లీడ్స్ ఏంటంటే రావడం అయితే జరుగుతాయి. లీడ్స్ అనేది వచ్చేసిందంటే మన పని అయిపోయినట్టే. మనకేంటంటే ఏదైతే చేయాలో ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయితే అయ్యింది. సో ఇలా మనకు ప్రొసీజర్ అయితే ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ ద్వారా ఇఫ్ ద క్లయింట్ గోయింగ్ టు స్పెండ్, ఓకే, సో ఒక నెలకంతా కలిపి ఏంటంటే ఒక రోజుకి 1000 రూపాయలు పెడుతున్నాడు, 1000 రూపీస్ పర్ డే. ఒక రోజుకి 1000 రూపాయలు ఏంటంటే తన యాడ్స్ పైన ఏంటంటే అమౌంట్ పెడుతున్నాడు, మార్కెటింగ్ పైన పెడుతున్నాడు అంటే తనకేంటంటే ఒక 4 నుంచి 5 లీడ్స్. ఇది ఎక్కువ కాస్ట్ కాబట్టి నేను 4-5 లీడ్సే అంటున్నా. ఓకే, తక్కువ కాస్ట్ అంటే ఎక్కువ కస్టమర్స్ వస్తారు అదే డబ్బులకి, అప్పుడు మనకేంటంటే 5 లీడ్స్ వచ్చేది 50 లీడ్స్ కూడా వస్తాయి. ఓకే, ఇది పెద్ద బిజినెస్ కాబట్టి నేను దీనికి ఇలా చెప్తున్నా. ఇప్పుడు 4 to 5 లీడ్స్ ఏంటంటే వస్తే ఒక రోజుకి 30 రోజులకి ఎంత అవుతుంది, 30,000. ఇది వాళ్ళు పెట్టుకుంటారు బిజినెస్ పీపుల్. సో 30,000. ఇప్పుడు ఈ 30,000 స్పెండ్ చేస్తే టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 4 లీడ్స్ ఒక రోజుకి, అంటే ఒక నెలకి ఎన్ని, 120 లీడ్స్. ఈ 120 లీడ్స్లో నుంచి, ఓకేనా, 100 మందికి ఏంటంటే ఒక పర్సనే ఏంటంటే పర్చేజ్ అయితే చేశాడు. మిగతా 99 మందిని వదిలేసేయండి, 100 కారణాలు ఉంటాయి. ఓకే, వచ్చిన వాళ్ళు అందరూ కొనరు, చూసి వెళ్దాంలే అని వస్తారు. ఓకేనా, సో ఈ సెషన్లో కూడా చాలా పీపుల్ ఉంటారు, వెందాంలే అని వచ్చి ఉంటారు.
ఓకే, ఎంత లైఫే మారిపోతాన్న యాక్షన్ తీసుకోరు, దట్ వీ నో. ఓకే, సో ఒక పర్చేజ్, ఇప్పుడు ఈ ఒక పర్చేజ్ అనేది వచ్చిన తర్వాత, ఇఫ్ ద పర్టికులర్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈస్, ప్రాపర్టీ కాస్ట్ ఈస్, ఓకే, ఒక 20 lakhs, ఓకేనా, ఒక 30 lakhs ఉంటే, ఈ 20 lakhs 30 lakhs రిలేటెడ్ దాన్ని ఎవరైతే ఈ పర్సన్ పర్చేస్ చేస్తుంటారో, కస్టమర్ వచ్చిన అతను, సో దీంట్లో నుంచి ఏంటంటే ఆ క్లయింట్కి దెన్ గోయింగ్ టు గెట్ ది కమిషన్ యాజ్, ఓకే, సో ఒక 3% 4% ఉంటాయి వాళ్ళ వాళ్ళ కమిషన్లు ఏంటంటే వాళ్ళకైతే ఉంటాయి. సో దట్ ఈస్ హౌ ద పర్సన్ గోయింగ్ టు మేక్ ది, ఓకే, సో ఒక 50,000, 1 lakh rupees, దట్ ఈస్ హౌ ద పర్సన్, ఇది 20 lakhs 30 lakhs అయితే, అదే ద పర్టికులర్ ప్రాపర్టీ కాస్ట్ ఈస్ 1 crore rupees, ఆ పర్టికులర్ దాంట్లో నుంచి ఒక 4% తీసుకున్న ద పర్సన్ కెన్ ఏబుల్ టు మేక్ ది 4 lakhs rupees. 4 lakhs అన్నప్పుడు హౌ మచ్ క్లయింట్ స్పెంట్ ఆన్ ది అడ్వర్టైజ్మెంట్? 30,000. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఆ పర్సన్కి రిమైనింగ్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ద వన్ ప్రాఫిట్ సైడ్ ఈస్ 3,70,000. ఎలా ఏంటంటే ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి, అలా నడుస్తున్నాయి కాబట్టి వీళ్ళందరూ మన కళ్ళ ముందు ఉన్నారు. ఈ కంపెనీ ఏలియన్స్ హబ్ కంపెనీ ఉంది. ఓకే, కోడ్ నేమ్ 10x అండ్ 10y.com ఉంది. శిల్పా గ్రూప్ ఉంది. స్వర్ణ సీమ ఉంది. ఈ కంపెనీ వాళ్ళు ఎక్కడో ఉన్నారు, కస్టమర్ ఎక్కడో ఉన్నాడు. ఈ కస్టమర్ని కంపెనీని మధ్యలో ఈ యాడ్సే కలుపుతున్నాయి. కలిపినప్పుడు వీళ్ళు హ్యాపీగా బిజినెస్లు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న పార్టీ బిజినెస్ ఆఫ్ పీపుల్కి ఏంటంటే వీళ్ళు ఎవరో కూడా చెప్పట్ల. వాళ్ళు చెప్పకుండా వాళ్ళే హిడెన్ దాంట్లో ఏంటంటే లాస్ట్ 10 సంవత్సరాల పైగా వన్ని ప్లాట్లు వాళ్ళే అమ్ముకొని ఏంటంటే వాళ్ళే కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రొసీజర్ ఏంటంటే మనం నేర్చుకుంటే మన చుట్టుపక్కల ఉండే పీపుల్కి అందరికీ మనం ఏంటంటే ఎన్ని పాసిబుల్ అయితే అన్ని చేయొచ్చు. దట్ ఈస్ వాట్ మై కంపెనీ ఈస్ డూయింగ్. నా కంపెనీ ఏంటంటే చేసే ప్రొసీజర్ ఏంటంటే దిస్ ఈస్ ద సేమ్ థింగ్. ఓకే, సో ఇలా మనం ఈ ప్రాసెస్ నేర్చుకున్న తర్వాత క్లయింట్ని ఎలా తెచ్చుకోవాలి, పర్సన్తో ఎలా వర్క్ చేయాలి, దట్ ఐఎమ్ గోయింగ్ టు డెలివర్, దట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్, యూ నో నీట్ వరీ. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ కీవర్డ్స్ అన్నీ కూడా తీసుకున్నాం కదా. ఈ కీవర్డ్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు యాడ్ ఇన్ అవర్ క్యాంపెయిన్. మన క్యాంపెయిన్లో యాడ్ అయితే చేయాలి. సో టేక్ ఆల్ ది కీవర్డ్స్, ఈ నెంబర్స్ అన్ని తీసేసేయండి. రిమూవ్ ఆల్ ది నెంబర్స్. ఓకే, సో ఈ కీవర్డ్స్ అన్నీ కూడా ఇలా కాపీ చేసుకొని ఏవైతే 5 to 7 కీవర్డ్స్ ఉన్నాయో, గో టు ది ప్లేస్, ఈ కీవర్డ్స్ ప్లేస్లో ఏంటంటే దీన్ని యాడ్ అయితే చేయండి. సో ఇది బేసిక్ మాత్రమే. ఇక్కడ కొన్ని ఫార్ములాలు ఏంటంటే అప్లై అయితే చేయాలి, స్ట్రాటజీలు అయితే ఉన్నాయి, అవి నేను ఏంటంటే నెక్స్ట్ మీకు చెప్తా. ఓకేనా, ఇది బేసిక్లో అర్థం చేసుకోండి. సో ఇప్పుడు యాడ్ చేసినాను. సో నౌ దిస్ ఈజ్ ఏ టైమ్ ఫర్ ది, ఓకే, యాడ్. ఇప్పుడు మీకు లైవ్లో ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో 5 minutes ఏంటంటే లైవ్లో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ యాడ్ చేసేది మీకు ఇప్పుడు లైవ్లో కనిపించేలాగా ఉంటుంది. సేమ్ దాన్ని తీసుకుంటున్నాను చూడండి. ప్లాట్స్ ఇన్, ఓకే, షాద్ నగర్, ఇక్కడ నేను ఇస్తున్నా. ఓకే, ఈ టైటిల్లో ప్లాట్స్ ఇన్ షాద్ నగర్ అంటే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు అపియర్ హియర్, ఇట్ ఈస్ గోయింగ్ టు అపియర్ ఇన్ ది హెడ్లైన్. వెయిట్ ఏ సెకండ్. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు అపియర్ హియర్ వన్స్ ఆఫ్టర్ వీ యాడ్ ది, ఓకే, యూఆర్ఎల్. ఇప్పుడు ఒక పర్సన్ ఏంటంటే క్లిక్ చేస్తే ఏ వెబ్సైట్కి అయితే వెళ్తాడో, ఓకే, ఆ వెబ్సైట్కి, ఓకే, లింక్ ఏదైతే ఉందో అది ఈ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ వీళ్ళు లింక్ చేసినారు. సేమ్ అలానే మీ క్లయింట్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ కూడా ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే, సింప్లీ వాట్ యూ నీడ్ టు డూ, ఆ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని కాపీ అయితే చేసుకోండి. సో ఇఫ్ యూ పీపుల్ థింక్ దిస్ ఈస్ ద వన్, కాపీ దిస్ వన్, కాపీ అండ్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్. ఓకే, వాట్ ఈస్ ఫైనల్ యూఆర్ఎల్? ఫైనల్ యూఆర్ఎల్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే ఒక పర్టికులర్ పర్సన్ మన అడ్వర్టైజ్మెంట్ అనే దాన్ని, ఓకే, లైవ్ లో చూసిన తర్వాత ఆ పర్సన్ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే ఏంటంటే లీడ్ ఇవ్వగలుగుతాడు అనే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ ఏంటంటే క్లయింట్ వెబ్సైట్. సో దాన్ని ఏంటంటే ఈ క్లయింట్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ దగ్గర మీరు తీసుకుంటారు. ఓకే, సో హియర్ వీ హ్యావ్ ది రియల్ ఎస్టేట్ క్లయింట్. సో ఈ పర్సన్కి ఏదైతే ఆ బిజినెస్ ఉందో ఆ పర్టికులర్ దానికి ఆ బిజినెస్ వెబ్సైట్ అయితే ఉంటుంది. సో దాన్ని ఏంటంటే మీరు కలెక్ట్ అయితే చేసుకుంటారు. సో కలెక్ట్ చేసుకోండి, ఇది www. ఓకే, సో లైక్ చందు ఎస్టేట్స్.com అని ఉందనుకో, ఆ చందు ఎస్టేట్స్ అనే దాన్ని కాపీ చేసుకొని యూ పీపుల్ గోయింగ్ టు ప్రొవైడ్ ఓవర్ హియర్, ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు ఒక కస్టమర్ దా యాడ్ని క్లిక్ చేస్తే ఆ చందు ఎస్టేట్స్ ఇక్కడ ఏది ఇస్తే అక్కడికి
ఓకే. సో ఇప్పుడు నేను శిల్ప స్ప్రా అనే దాన్ని ఇచ్చా, దానికి వెళ్తాడు. సో ఇప్పుడు ఈ లైవ్ లో చూడండి, ఈ లింక్ ఉందా ఇక్కడ? లింక్, మనం ఏదైతే ఆ లింక్ ఇచ్చినామో ఆ లింక్ అనేది అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు లైవ్ లో నేను చూపిస్తా చూడండి. ఈ లింక్ ను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు. ఓకే, యూ కెన్ సీ హియర్ దెర్ ఈస్ ఎ లింక్. ఇట్ ఈస్ లోడింగ్. చెక్ ఇట్ అవుట్. లింక్, మనకైతే లింక్ వచ్చిందా? అలానే ఇక్కడ టాప్ లో చూడండి, స్పాన్సర్ అని అయితే వచ్చిందా? స్పాన్సర్. ఓకే, స్పాన్సర్ లింక్ లైవ్ లో ఎలాగైతే ఉందో అలా వచ్చింది. ఓకే, మిగతా అన్ని ఆప్షన్స్ వస్తాయి, ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఫిల్ చేసినామంటే అన్ని ఆప్షన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే డిస్ప్లే ప్యాత్. వాట్ ఈస్ డిస్ప్లే ప్యాత్? వాట్ ఈస్ డిస్ప్లే ప్యాత్? సో ఇక్కడ మీరు లైవ్ అడ్వర్టైజ్మెంట్ లో ఏదైతే ఒక అడ్వర్టైజ్మెంట్ తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఎక్స్ట్రా కనిపిస్తాయి. ఇప్పుడు వీటికి లేవు, దీనికి లింక్ తర్వాత ఏం లేదు, దీనికి ఏం లేదు, దీనికి ఏం లేదు, వీళ్ళు పెట్టలేదు. సో మనం ఈ డిస్ప్లే ప్యాత్ అని పెడితే ఇక్కడ చూడండి, సో డిటిసి ప్లాట్స్ అని అయితే చూపిస్తుందో ఫార్ సేల్ షాద్ నగర్ అని చూపిస్తుంది. అవునా? సో ఇక్కడ ఫస్ట్ కనిపించేది, ఓకే, డిస్ప్లే ప్యాత్ 1. సెకండ్ ఏదైతే కనిపిస్తుందో దీన్ని డిస్ప్లే ప్యాత్ 2 అని అయితే అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏది యాడ్ చేస్తే అదే లైవ్ లో కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎలా యాడ్ చేశారు, డిటిసిపి ప్లాట్స్ ఫార్ అని యాడ్ చేసిన, మనం కూడా అదే యాడ్ చేద్దాం. డిటి డిటిసిపి ప్లాట్స్ ఫార్ అని యాడ్ చేసినారు. తర్వాత ఏంటంటే ఇక్కడ సేల్ షాద్ నగర్. సేమ్ ఇప్పుడు మనకు వాళ్ళకి ఎలాగైతే లైవ్ లో కనిపించిందో మనకు కూడా అదే కనిపిస్తుంది చూడండి. యూ కెన్ సీ హియర్, యూ కెన్ సీ, దట్స్ ఇట్. ఓకే, దీన్నే డిస్ప్లే ప్యాత్ 1, డిస్ప్లే ప్యాత్ 2 అని అయితే అంటాం. నెక్స్ట్ వన్, ఓకే, ఈ రెండు అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఇప్పుడు హెడ్లైన్స్ గా రాస్తారో హెడ్లైన్స్ అన్నీ కూడా బ్లూ కలర్ లో అయితే కనిపిస్తాయి. ఇప్పుడు మనకి ఎలాగైతే ఇక్కడ బ్లూ కలర్ లో అయితే కనిపిస్తుందో ఇలా లైవ్ లోకి వెళ్ళేసి కస్టమర్ కి బ్లూ కలర్ లో అయితే కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి అంటే, ఏం ఎంటర్ చేయాలంటే, ఫస్ట్ మీరు ఏవైతే కలెక్ట్ చేసుకున్నారో కీవర్డ్స్ వీటన్నిటినీ తీసుకోండి. కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ హియర్ ఇన్ ది ఫస్ట్ హెడ్లైన్. ఫస్ట్ పర్టికులర్ అది మనం కంప్లీట్ చేయాలి. సెకండ్ వన్, కాపీ దిస్ వన్, యాడ్ హియర్. ఒక్కొక్క హెడ్లైన్ లో ఒక్కొక్క కీవర్డ్ ని ప్లేస్ చేయండి. కాపీ దిస్ వన్, పేస్ట్ హియర్. కాపీ దిస్ వన్, సేమ్ అలానే ఏంటంటే అన్నిటినీ కంప్లీట్ అయితే చేయండి. ఇక్కడ మీరు కంప్లీట్ చేసే టైంలో వచ్చేసి మీకు ఇక్కడ యాడ్ స్ట్రెంత్ అనేది అయితే ఉంటుంది. యాడ్ స్ట్రెంత్. సో ఈ యాడ్ స్ట్రెంత్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగిటిని మీరు ఏంటంటే కంప్లీట్ అయితే చేస్తే ఈ స్ట్రెంత్ అనేది ఏంటంటే మీకు ఫస్ట్ పూర్ తో స్టార్ట్ అవుతుంది. నౌ యూ కెన్ సి పూర్. పూర్ తర్వాత యావరేజ్ ఉంటుంది, యావరేజ్ తర్వాత గుడ్ ఉంటుంది, గుడ్ తర్వాత ఎక్సలెంట్ ఉంటుంది. ఈ నాలుగు పర్టికులర్ ప్లేస్కి మీరు తీసుకొని వచ్చినంటే ఇది ఫుల్ అయిపోతుంది. ఫుల్ అయిపోయేసి ఇక్కడ మీకు యాడ్ స్ట్రెంత్ అనేది ఎక్సలెంట్ అని చూపిస్తుంది. ఈ ఎక్సలెంట్ పొజిషన్కి తీసుకొని వస్తేనే మన అడ్వర్టైజ్మెంట్స్లు బెటర్గా రన్ అవుతాయి, మన బిజినెస్కి కానీ మన క్లయింట్ బిజినెస్కి కానీ. ఎక్సలెంట్కి కానీ రాలేదో, ఓకే, మనం ఏంటంటే మన తెలియకుండానే డబ్బులు అయితే పోగొడతాం, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఈవెన్ ఒక్కొక్కసారి ఈ నాలుగిటిని మీరు పర్ఫెక్ట్ గా టిక్ మార్క్ లో తెచ్చినా కూడా ఎక్సలెంట్ రాదు. సో ఎక్సలెంట్ గా రావాలి అంటే ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఏ ఫార్ములా ఫాలో అవ్వాలి అనేది అయితే నేను మీకు డెలివరీ అయితే చేస్తాను. దాన్ని సింపుల్ గా డూప్లికేట్ కొట్టాను. నాకు అది తెలియడానికి ఏంటంటే 3 నెలలు కష్టపడినా, నానా ప్రయత్నాలు చేసినా కూడా ఏంటంటే యావరేజ్ గుడ్డుకు వస్తుంది కానీ ఎక్సలెంట్ రాదు. సో తర్వాత నేను రీసెర్చ్ చేసి చేసి తెలుసుకున్న తర్వాత, ఓకే, అది నాకు ఫైండ్ అవుట్ అయితే అయ్యింది. అది మీకు ఏంటంటే జస్ట్ ఫ్యూ సెకండ్స్ లోనే ఇచ్చేస్తా. ఓకే, దట్స్ ఇట్. సో లెట్స్ మూవ్ ఇన్. ఇక్కడ మీరు ఏంటంటే ఈ కీవర్డ్లు యాడ్ చేసేటప్పుడు మీకు 30 క్యారెక్టర్లు మాత్రమే ఉంటుంది. దానికన్నా ఎక్కువ క్యారెక్టర్లతో ఈ హెడ్లైన్ ఉంది అంటే తీసుకోదు. ఓకే, మస్ట్ అండ్ షుడ్ మనం ఏంటంటే దాని లోపలే రాయాలి. సో రాయాలి అన్నప్పుడు ఏదైతే కొన్ని మనకు అవసరం లేకపోయినా పర్లేదు అనుకుంటే దాన్ని రిమూవ్ అయితే చేయొచ్చు. ఓకే, సో వీ రిమూవ్.
కాకపోతే మస్ట్ అండ్ షుడ్ మళ్ళీ మీనింగ్ఫుల్ గా కూడా ఉండాలి. మీనింగ్ఫుల్ గా లేకుండా నేను రిమూవ్ చేసేస్తానంటే కుదరదు. ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. ఓకే, యాడ్ హియర్. సో హియర్ ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ సమ్ అదర్. మీరు ఈ కీవర్డ్స్ యాడ్ చేసేటప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక కీవర్డ్ ఆల్రెడీ యాడ్ చేస్తే మళ్ళా ఇంకొక హెడ్లైన్ లో సేమ్ కీవర్డ్ ని తీసుకోదు, డూప్లికేట్ అనేది చూపిస్తుంది. అలాంటి డూప్లికేట్ చూపించినప్పుడు ఏదో మళ్ళీ రిపీట్ అయింది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, యాడ్ స్ట్రెంత్ అనేది ఎక్కడికి వచ్చింది, పూర్ నుంచి ఓకే మనకి యావరేజ్ కి అయితే వచ్చింది. అలానే ఇక్కడ టిక్ మార్క్ కూడా వస్తాయి. ఓకే, ఆ బాక్స్ ఆ సర్కిల్ అన్ని ఫిల్ అయిన తర్వాత. అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్, కాపీ దిస్ వన్. సో ఇలా ఎన్ని హెడ్లైన్స్ మనకు ఉంటాయంటే, విల్ సి ఓకే టోటల్ ఆఫ్ ది 15 హెడ్లైన్స్, 15 హెడ్లైన్స్ అయితే మనకైతే ఉంటాయి. ఓకే, click on again headline and go to this place and take the keyword and go back and place here. Click on headline, last keyword, copy this one. ఓకే, సో వీ హ్యావ్ యాడెడ్. సో వన్స్ మనం హెడ్లైన్స్ అన్ని యాడ్ చేసే లోపల హెడ్లైన్ కి సంబంధించిన ఆప్షన్స్ రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి. యాడ్ హెడ్లైన్స్, యాడ్ హెడ్లైన్స్ తో టిక్ మార్క్ చూపించేసిందా. ఓకే, సో అలానే ఏదైతే మీరు హెడ్లైన్స్ యాడ్ చేశారో దాంట్లో ఏంటంటే పాపులర్ రిలేటెడ్ కీవర్డ్స్ యాడ్ చేయమని చెప్పింది. మనం యాడ్ చేసినామని కూడా చూపిస్తుంది టిక్ మార్క్ లో. మన కీవర్డ్స్ లోనే పాపులర్ అయితే ఉన్నాయి అని అయితే టిక్ మార్క్ తీసేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మేక్ హెడ్లైన్స్ యూనిక్. మంచి యూనిక్ గా ఉండే హెడ్లైన్స్ అయితే రాయండి అని అయితే చెప్తాను. సో వీ నీడ్ టు రైట్ ది హెడ్లైన్స్ యూనిక్. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్స్, నెక్స్ట్ డిస్క్రిప్షన్స్ రాస్తాం. సో గో టు అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఒకసారి ఇప్పుడు లైవ్ లో చూడండి, మనం యాడ్ చేసిన హెడ్లైన్స్ ని. లైవ్ లో ఎలాగైతే బ్లూ కలర్ లో కనిపిస్తుందో మనకు కూడా వచ్చేసిందా లేదా. ఏది కూడా రాకెట్ సైన్స్ ఏం కాదు. ఓకే, ప్రతి దాన్ని మనం క్రియేట్ చేయొచ్చు నేర్చుకుంటే. ఓకే, సో ఇప్పుడు ఎలాగైతే లైవ్ లో బ్లూ కలర్ ఉందో అది మనకు కూడా అయితే వచ్చింది. ఓకే, డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేస్తే గ్రే కలర్ లో ఉండేది కూడా వచ్చేస్తుంది, లింక్ వచ్చింది, అన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. అండ్ గో అండ్ యాడ్ ది ఓకే హెడ్లైన్స్ యూనిక్. బెస్ట్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఐ హావ్ యాడెడ్ ది ఫ్యూ పర్టికులర్ హెడ్లైన్స్. ఇప్పుడు ఏంటంటే మనము సమ్ యూనిక్ రిలేటెడ్ హెడ్లైన్స్ ఏంటంటే యాడ్ చేయడానికి, సో వీఆర్ గోయింగ్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ ది చాట్ జీపీటీ. ఓకే, ప్రీవియస్ మేము ఉండేటప్పుడు ఓన్ రిలేటెడ్ దాంతో ఏంటంటే రీసెర్చ్ చేసి హెడ్లైన్స్ అయితే రాసేవాళ్ళం. ఇప్పుడు మీరేంటంటే చాట్ జీపీటీ అనేసి సో మెనీ ఏఐ టూల్స్ అయితే వచ్చినా యూ కెన్ ఏబుల్ టు యూటిలైజ్. సో ఇక్కడ ఏంటంటే మై క్లయింట్ ఆఫరింగ్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్, బిజినెస్ నేమ్ ఈస్ చందు ఎస్టేట్స్, write unique headlines. Okay, so it is going to write the unique headlines. I am going to take and use. సో ఇప్పుడు చూడండి, హెడ్లైన్స్ రాయి అనగానే ఏదో పొడువుగా రాసింది, దీన్ని తీసుకొని వెళ్తే మనల్ని యాక్సెప్ట్ కూడా చేయదు. ఎందుకు అంటే చాలా లాంగ్ గా ఉన్నాయి. సో నేను ఇక్కడ గూగుల్కి చెప్తాను, రైట్ ఇన్ 29 క్యారెక్టర్లో రాయమంటున్నా. ఒక క్యారెక్టర్ ఇంకా తగ్గించి 29లోనే రాయి అంటున్నా. ఎందుకంటే 30 క్యారెక్టర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది గూగుల్ అనేది. గూగుల్ అనేది 30 క్యారెక్టర్స్. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇన్వెస్ట్ టుడే విత్ చందు, ఓపెన్ ప్లాట్ చందు, బుక్ యువర్ ప్లాట్ ఇన్ సిటీ నౌ. గో బ్యాక్ అండ్ యాడ్ హియర్, యాడ్. అండ్ అగైన్ గో టు ది హెడ్లైన్స్, ఫ్యూచర్ రెడీ ప్లాట్స్ ఫర్ యూ. కాపీ దిస్ వన్, క్లిక్ ఆన్ హెడ్లైన్ and add it. And go to this one, build your dreams with Chandu, affordable plots in city. Copy this one. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు ఏదైతే ఇక్కడ ఈ హెడ్లైన్స్ యూనిక్ గా అని చెప్పానో అప్పుడు మీకేంటంటే, సో ఇక్కడ ఎంటీ చూపించింది. ఇప్పుడు టిక్ మార్క్ వచ్చేసిందా. యాడ్ స్ట్రెంత్ ఎక్కడికి వచ్చింది, గుడ్కి అయితే వచ్చింది.
యాడ్ స్ట్రెంత్ అనేది గుడ్ కూడా వచ్చేసింది, మూడు టిక్ మార్క్ లో చూపించినాయి. ఓకే ఫైన్. నౌ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ది డిస్క్రిప్షన్స్. ఇంకేం ఒకటి పెండింగ్ ఉంది, డిస్క్రిప్షన్స్. ఇప్పుడు నేను ఇదే చాట్ జీపీటీలోకి వెళ్ళేసి ఐఎమ్ ఆస్కింగ్ హియర్ రైట్ డిస్క్రిప్షన్స్ ఫర్ సేమ్ విత్ ఓకే 60 care limit. Okay, 60 care limit. So it is going to write the headlines. So what I'm going to take, I'm going to write 90 care also. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఏదైతే ఒక బిజినెస్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇచ్చాం దాన్ని బేస్ చేసుకొని మనకేంటంటే డిస్క్రిప్షన్స్ అయితే రాసింది. కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్. గో బ్యాక్ అండ్ టేక్ దిస్ వన్, యాడ్ ఓవర్ హియర్. ఓకే, అండ్ మనం టూ పర్టికులర్ డిస్క్రిప్షన్స్ ఇవ్వగానే మనకేంటంటే అది టిక్ మార్క్ లోకి అయితే వచ్చేసింది. మీరు ఒకసారి చెక్ చేయండి. నేను స్టార్టింగ్ లోనే మీకు చెప్పిన ఏమని చెప్పాను. సో మీరు ఏదైతే ఈ ఫోర్ పర్టికులర్ ఓకే ఆప్షన్స్ అన్నిటినీ కూడా టిక్ మార్క్ కి తీసుకొని వస్తే అయినా కూడా ఇది గుడ్డుకు వస్తుంది కానీ ఎక్సలెంట్ కి రాదని చెప్పిన. ఓకే, సో ఈవెన్ ఇది కూడా యాడ్ చేద్దాం. ఓకే, ఐఎమ్ యాడింగ్ దిస్ వన్. ఓకే, sometimes it is going to okay get the excellent. Let's see, it is going to get excellent. That's awesome. Okay, so is this one showing with go excellent? No, it is not showing. సో గుడ్ కి అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం ఏదైతే యాడ్ చేసినాం అంతా కూడా ఫైన్. లైవ్ దాంట్లో చూడండి ఇప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే మీరు ఇచ్చిన కీవర్డ్స్ అన్ని కూడా టిక్ మార్క్ లో ఉందా లేదా చూడాలి. ఓకే, క్లిక్ ఆన్ ది మోర్ డీటెయిల్స్, మోర్ ఐడియాస్. ఇప్పుడు చూడండి మనం ఏదైతే కీవర్డ్లు తీసుకున్నామో అవన్నీ కూడా టిక్ మార్క్ లో అయితే చూపిస్తోంది. అన్నీ కూడా టిక్ మార్క్, ఏది కూడా సింగిల్ కూడా ఏంటంటే అన్టిక్ లో ఉండకూడదు. అన్టిక్ లో ఉంది అంటే గ్రే కలర్ లో ఉంటది. సో అన్ని టిక్ మార్క్ లో చూపిస్తుంది అంటే పర్ఫెక్ట్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ పర్టికులర్ దాన్ని లైవ్ లో చూద్దాం ఎలా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ డెస్క్టాప్ లో ఎలా కనిపిస్తుందో చూడండి. దిస్ ఈజ్ అవర్ యాడ్. సేమ్ లైవ్ ఎలా యాడ్ ఉందో అలా వచ్చింది చూడండి. ఓకే, దట్స్ ఇట్. మనకి బ్లూ కలర్ వచ్చింది, గ్రే కలర్ వచ్చింది, ఓకే లింక్ వచ్చింది, స్పాన్సర్ కూడా వచ్చింది. దట్స్ ఇట్. ఈజ్ ఇట్ హార్డ్? నో, ఇట్ ఈస్ హార్డ్ నార్మలీ. బట్ యూ పీపుల్ లర్న్ ఎవ్రీథింగ్ వెరీ స్టెప్ బై స్టెప్. స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకున్నారు కాబట్టి దీన్ని ఇప్పుడు ఏంటంటే ఇది ప్రివ్యూ మాత్రమే. సేమ్ ఇక్కడ ఎలాగైతే కనిపిస్తుందో అలానే లైవ్ లో కూడా కనిపిస్తుంది అని అయితే గూగుల్ అయితే చెప్తాంది. గూగుల్ అయితే చెప్తాను. దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఎక్సలెంట్ పొజిషన్కి తీసుకురావాలి అంటేనే ఫార్ములా అయితే ఉంటుంది. సో దట్ ఫార్ములా ఐఎమ్ గోయింగ్ టు డెలివర్. సో ఈ రోజు ఏంటంటే మీ టాస్క్ వచ్చేసి ఈ పర్టికులర్ గూగుల్ యాడ్స్ అకౌంట్ రిలేటెడ్ దాన్ని మీకేంటంటే సో ప్రాక్టీస్ కోసం లాగిన్స్ అయితే వస్తాయి. సో దాన్ని ఏంటంటే ప్రాక్టీస్ చేసి ఎక్సలెంట్ పొజిషన్కి ఏంటంటే తీసుకురావడానికి అయితే ప్రయత్నించండి. అప్పుడు మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ సొల్యూషన్ ఒకటి పొందేసాం అనుకో వెంటనే దాని బాధ ఏంటి అని తెలిస్తేనే కదా మనకి ఈ సొల్యూషన్ ఎంత వాల్యూ తెలుస్తుంది. సో యువర్ టాస్క్ ఈస్ ద వన్, గో అండ్ గెట్ దిస్ వన్ విత్ ది ఎక్సలెంట్. ఎలా తీసుకొని వస్తారో చూడండి. రేపు నేను ఏదైతే చెప్పబోతున్నానో ఆ ఫార్ములా అనేది ఎక్సలెంట్ తీసుకొని వస్తాను. అది నేను లైవ్ లోనే అయితే తీసుకొని అయితే వచ్చిందాన్ని షో కేస్ అయితే చేస్తా. నెక్స్ట్ సెషన్ లో యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్. అప్పుడు తెలుస్తుంది మీకు ఎంత టైం పడుతుంది. ఒక్కొక్క దాన్ని ఏంటంటే మనము మన ఓన్ గా తెలుసుకోవాలి, మనం ఓన్ గా చెయ్యాలి అంటే అనేసి అప్పుడు తెలుస్తుంది. దట్ ఈస్ ద రీజన్. ఇప్పటి వరకు మనం క్రియేట్ అయితే అయ్యింది. సో వన్స్ ఆఫ్టర్ సింప్లీ క్లిక్ ఆన్ ది డన్. సో డన్ పైన క్లిక్ చేసిన తర్వాత సింప్లీ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ ది బడ్జెట్. మీ క్లయింట్ రిలేటెడ్ బడ్జెట్ ను బట్టి ఏంటంటే మీరు ఏంటంటే పబ్లిష్ అయితే చేస్తారు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ ది ఓకే టూ స్టెప్ వెరిఫికేషన్. క్లిక్ ఆన్ ది కన్ఫర్మ్. సో ఇప్పుడు నాకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, నాది టూ స్టెప్ వెరిఫికేషన్ కాబట్టి. సో ఐ నీడ్ టు యాక్సెప్ట్. I need to accept. So let me accept this one. Let me accept. Resend it. Yes.
ఓకే, సో వీ హ్యావ్ ఓకే వెరిఫైడ్. సో వెరిఫైడ్ అయితే అయ్యింది. సో వన్స్ ఆఫ్టర్ వెరిఫైడ్ ఇక్కడ మీకు సమ్ బడ్జెట్ అయితే చూపిస్తుంది. యూ కెన్ ఏబుల్ టు గో విత్ యువర్ ఓన్ బడ్జెట్. ఇక్కడ మీకు డిఫాల్ట్ గా వచ్చేసి ఓకే బేస్డ్ అపాన్ మీకు స్టార్టింగ్ క్యాంపెయిన్ కాబట్టి ఇంత చూపిస్తూ ఉంటుంది. దీనికన్నా ఎక్కువ పెట్టచ్చు లేదు తక్కువ పెట్టచ్చు, దట్ ఈస్ అప్ టు యూ. ఆర్ ఎల్స్ యూ కెన్ ఏబుల్ టు గో విత్ యువర్ కస్టమైజ్ బడ్జెట్. ఈ డబ్బులు మీరు పెట్టరు, మీ రూపాయి అనేది మీ జోబులో నుంచి కూడా ఖర్చు అవ్వదు. ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఈ క్యాంపెయిన్ అనేది ఎవరైతే క్రియేట్ చేపించుకుంటూ ఉంటారో అడ్వర్టైజ్మెంట్ కోసం, సో వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళ బిజినెస్ ను గ్రో చేసుకోవడానికి వాళ్ళు చేస్తారు. ఆ చేసే ప్రాసెస్ ఏంటంటే మనం పర్ఫెక్ట్ గా చేయాలంటే మనం నేర్చిపెట్టుకుంటేనే చేయగలుగుతాం. లేదు అంటే వేరే వాళ్ళ డబ్బులు మనం పోగొడతాం, వాళ్ళు ఊరికే ఉండరో చూస్తూ. ఓకే, సో ఎందుకు ఇది పోయిందని అడుగుతారు, యు నీడ్ టు ఆన్సర్. ఓకే, సో కాబట్టి మనం ఏంటంటే పర్ఫెక్ట్ గా రిజల్ట్స్ వచ్చేలాగా నేర్చుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. సో వన్స్ ఆఫ్టర్ యు నీడ్ టు క్లిక్ ఆన్ ది నెక్స్ట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు షో యూ ది ఫైనల్లీ రివ్యూ స్క్రీన్. ఈ రివ్యూ స్క్రీన్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైతే ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో అవన్నీ కూడా అయితే చూపిస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ద వన్ రివ్యూ స్క్రీన్. సో ఇట్ ఈస్ లోడింగ్ అండ్ చెకింగ్ ది ఎర్రర్స్, ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయో చెక్ చేస్తుంది, దాన్ని చూపిస్తుంది. సో దాన్ని మనం ఏంటంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనుకుంటే పబ్లిష్ అయితే చేయొచ్చు. సో వన్స్ ఆఫ్టర్ ఓకే చెకింగ్ వీ కెన్ ఏబుల్ టు సీ ది పబ్లిష్ ఆప్షన్. సో it is take might 1 minute to 2 minutes of the time. Okay, we need to wait. Okay, so hope you people got a clear clarity till this particular point. Okay, how was the session? ఓకే, సో చాలా అంటే చాలా ఈజీగా అర్థమయ్యేసి మీకేంటంటే ఈ పట్ల దాని వరకు మీరు కూడా చేసుకోగలిగే స్కిల్ ఇప్పుడు డైరెక్ట్ గా నాకు వచ్చింది ఒకే ఒక 1 hour ఆఫ్ టైం డిజిటల్ చందుతో స్పెండ్ చేస్తే అనేసి మీరు ఫీల్ అవుతూ ఉంటే త్రో మీ ఓకే అమేజింగ్ ఇన్ చాట్ బాక్స్. ఆర్ యూ గైస్ ఫీలింగ్ అమేజింగ్ లెర్నింగ్ ది స్కిల్స్ విత్ డిజిటల్ చందు? త్రో మీ అమేజింగ్ ఇన్ చాట్ బాక్స్ ఇఫ్ యూ పీపుల్ ఆర్ ఫీలింగ్ అమేజింగ్. ఆర్ యూ గైస్ ఫీలింగ్ అమేజింగ్? ఆర్ యూ గైస్? Throw me amazing in chat box. Are you guys able to create? Are you guys able to create? Yes. That's it. You people are all feeling amazing. That's great. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఈ ప్రాసెస్ ని ఇక్కడ వరకు చూసినారు. ఇక్కడ చూడండి, దెర్ ఈస్ ఏ పబ్లిష్ క్యాంపెయిన్. క్లిక్ ఆన్ ది పబ్లిష్. ఇప్పుడు ఈ క్యాంపెయిన్ ఏమవుతుంది, పబ్లిష్ అయితే అవుతుంది. పబ్లిష్ అయిన తర్వాత ఈ గూగుల్ యాడ్స్ నుంచి ఓకే గూగుల్ ఏంటంటే రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసి మనం చేసింది అంతా కూడా పర్ఫెక్ట్ అనుకుంటే ఈ వీళ్ళు ఎలాగైతే లైవ్ లో ఈ రోజు కనిపిస్తున్నారో సేమ్ అలానే ఏంటంటే మీ కస్టమర్ సెర్చ్ చేసినప్పుడు మీరు కూడా కనిపిస్తారు. అది ఎప్పుడు ఎక్సలెంట్ తీసుకొని వస్తే, లేదు అంటే కనిపిస్తారు, అప్పుడప్పుడు కనిపిస్తారు. మీ యాడ్ అంత బెటర్ గా పర్ఫామ్ అవ్వదు. కాబట్టి ఎక్సలెంట్ కి ఎలా కావాలో తెలియాలి, ఆ ఫార్ములా కావాలి. లాక్స్ ఆఫ్ రూపీస్ ఫార్ములా గైస్, దట్ ఈస్ ద వన్. లాక్స్ ఆఫ్ రూపీస్ ఓకే, లక్షల రూపాయలు ఏంటంటే నేను స్పెండ్ చేసిన తర్వాతే ఆ ఫార్ములాని అయితే తెలుసుకున్నా. యూ కెన్ సీ మైట్ యూ పీపుల్ వోంట్ బిలీవ్. లెట్ మీ టేక్ యూ టు ది ఓకే సమ్ అడ్వర్టైజ్మెంట్స్ అకౌంట్స్ ఓకే వేర్ ఐ హావ్ స్పెండ్ lakhs and lakhs of rupees on the advertisement to learn these things. ఓకే, వీటిని నేర్చుకోవడానికి కావచ్చు, నా క్లయింట్స్ కావచ్చు, స్పెండ్ చేసిన రిలేటెడ్ వాటిని యూ సీ హియర్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది లైవ్ అకౌంట్. ఓకే, సో ఐ డోంట్ షూ ఓకే లైక్ సమ్ కైండ్ ఆఫ్ స్క్రీన్ షాట్స్. ఓకే, స్క్రీన్ షాట్స్ చూపించేలాగా నేను సెషన్స్ అయితే ఉండవు, లైవ్ అకౌంట్లు అన్ని అయితే ఉంటాయి. యూ కెన్ సీ హియర్ హౌ మచ్ మనీ వీ హ్యావ్ స్పెంట్. 1.15 మిలియన్. సో ఈ ఒక్క అకౌంట్లో ఏంటంటే మనము ఆల్మోస్ట్ ఏంటంటే 11 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఓకే, ఎవరిది? క్లయింట్ది. సో ఇవన్నీ నేను ఖర్చు పెట్టిన తర్వాతే నేర్చుకున్నా. ఓకేనా, నాకు ఎవ్వరు ముందే ఏంటంటే నేర్పిలా. సో కాబట్టి నేను నేర్చుకునేటప్పుడు ఎవరు లేకపోవడం వల్ల నేను చాలా డబ్బులు పోగొట్టా. మీరు కూడా పోగొట్టడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారంటే ఫ్రీగా మీరు ఏంటంటే ఓన్గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అలా నేను పోగొట్టడానికి రెడీగా లేను సార్ ఓకే అనుకుంటే దెన్ యూ కెన్ ఓకే జంప్ ఇన్ టు అవర్ ఓకే ప్రోగ్రామ్. ఓకే, యూ కెన్ సీ దెర్ ఈస్ ఏ అనదర్ అకౌంట్. దెర్ ఈస్ ఏ అనదర్ అకౌంట్. ఈ అకౌంట్ లో ఎంత స్పెండ్ చేసినామో చూడండి. దెర్ ఆర్ సో మెనీ అకౌంట్స్. ఆల్మోస్ట్ ఐఎమ్ ద వన్ మెయింటైనింగ్ 25+ అకౌంట్స్ ఇన్ మై ఓకే ఏజెన్సీ, ఇన్ మై కంపెనీ. యూ కెన్ సీ. సో దిస్ ఈస్ ఏ అనదర్ అకౌంట్. హౌ మచ్ మనీ ఐ స్పెండ్? 1.24 మిలియన్. ఎంతమంది దాంట్లో 11 లక్షలు, ఇందులో ఏంటంటే ఒక 12 లక్షలు స్పెండ్ అయితే చేసినాం. సేమ్ లైక్ ఐ హ్యావ్ ఓకే ఆల్మోస్ట్ 25+ అకౌంట్స్. ఓకే, ఐఎమ్ మేనేజింగ్ ఫర్ ది డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ ఆఫ్ పీపుల్. ఓకే, సో ఇలా మేనేజ్ చేసినాం కాబట్టి ఫైనలీ ఐ గాట్ ది ప్రూవెన్ స్ట్రాటజీస్. ఏది ఎగ్జాక్ట్ గా ఫాలో అయితే రిజల్ట్స్ వస్తాయి, ఏది ఫాలో అయితే డబ్బులు పోతాయి అనేది ఏంటంటే నేనైతే తెలుసుకున్న వాటిని మీకేంటంటే డైరెక్ట్ గా డెలివరీ అయితే చేస్తాను. ఓకే, సో హోప్ యూ పీపుల్ గాట్ అమేజింగ్ అమేజింగ్ నాలెడ్జ్ విత్ డిజిటల్ చందు సొల్యూషన్స్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ.